హాయ్ సున్షిత్ గారు. హలో. హౌ యూ? యా గుడ్. సున్షిత్ అంటే సున్షిత్ ఎక్కువ మీరు షిట్ మాట్లాడుతుంటారు కదా, బయట అందరూ చెత్తవాగుడు వాగుతున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు వాడికన్నా అర్థం అవుతుందా, ఇలా చాలా రకాలుగా మీరు బాగా నెగిటివిటీనే ఫేస్ చేస్తున్నారు. అయినా మీకు ఇంత కూడా గిల్టీనెస్ కానీ షేమ్ కానీ అనిపించకుండా అయినా అదే షిట్ని కంటిన్యూ చేస్తున్నారు. అసలు ఎందుకు అట్లా? అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ అంటే మనము ఒక ఒక ఇష్యూ గురించి మాట్లాడుతుంటే దాని గురించి పాజిటివ్స్ మాట్లాడతాం, నెగిటివ్స్ మాట్లాడతాం. సో ఇప్పుడు ఒక పర్సన్ గురించి పాజిటివ్గా మాట్లాడితే అందరికి నచ్చుతుంది, చూసే వాళ్ళకి నచ్చుతుంది, యాంకర్స్కి నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది, వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చుతుంది. మనం సపోజ్ ఒక నెగిటివ్ పాయింట్ మాట్లాడామనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు. అది అనమాట. సో అట్లా చూస్తే మీరు అందరు హీరోస్ గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఎక్కడ పాజిటివ్ మాట్లాడారు? వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడి నా సినిమా అంటే యాక్చువల్గా నేను ఒక ఇంటర్వ్యూలో రవితేజ గురించి మాట్లాడాను, హీరో రవితేజ గురించి. ఒక ఇంటర్వ్యూలో అంటే అన్ని ఇంటర్వ్యూలో మాక్సిమం మీకు కామన్ గా ఉండే హీరోస్ అంటే రవితేజ ఆర్ మహేష్ బాబు ఆర్ ఇంకా సెలబ్రిటీ హీరోయిన్స్ ఉంటారు. ఇంకా కొత్తగా రవితేజ గురించి నేను ఏం మాట్లాడానంటే, రవితేజకి క్రేజ్ పోయింది, అన్ని వరుసగా ఫ్లాప్సే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడంతో నాకు చాలామంది కాల్ చేశారు ఇంటర్వ్యూ చూసి, మొత్తం ఇట్లా రవితేజ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, మీరు రవితేజ గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్లో, రవితేజని డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ చాలామంది కాల్ చేశారు నాకు. అంటే నేను ఫ్యాక్ట్ చెప్పాను అంతే. అది ఫ్యాక్ట్ అని మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా? వాళ్ళకి అనిపించాలి కదా. అంటే ఇప్పుడు అంత పెద్ద హీరోకి అస్తమాను హిట్సే రావాలంటే కష్టం. ఒకసారి ఫ్లాప్ అవుతుంది, ఒకసారి హిట్ అవుతుంది. అలా అయితే వాళ్ళకన్నా పెద్ద హీరో అని మీరే చెప్పుకుంటారు. మీకు ఎందుకు ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు? అంటే వచ్చినాయి చేసాను అని అంటున్నారు. చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి నాకు. ఆఫర్స్ రావడం వేరు, చేయడం వేరు కదా. ఏ మూవీలో మాకు కనిపించలేదు ఇప్పటి వరకు మీరు? యాక్చువల్గా నాది అంటే ఒకరు మాకు కనబడకుండా ఏమన్నా ఇన్విజిబుల్ మూవీస్ చేశారా? అట్లేం లేదు. యాక్చువల్గా నేను మన మన్మథ మూవీ డైరెక్టర్తో ఒక మూవీ ప్లాన్ చేశాను నేను. అది ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఉండే అనమాట. ఆ షూటింగ్కి కొంతమంది ఇండస్ట్రీలో పెద్ద హీరోస్ నా మూవీ షూటింగ్ జరగకుండా ఆపేశారనమాట. సో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రూల్స్, ఆ రూల్స్ మాట్లాడి నా మూవీ షూటింగ్ ఆపేశారు. సో సర్లే అని చెప్పేసి నేను జాబ్ చేశాను అనమాట. షూటింగ్ ఆపిస్తే మీరు అంత ఈజీగా ఊరుకున్నారా? మీరు ఇంకేం ఫైట్ చేయలేదా మూవీ కోసం? అంటే అంత కష్టపడి అక్కడ వరకు అంటే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మనుషులు ఎప్పటికీ ఒకేలాగా ఉండరు. మీరు ఒకలాగే ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం అదే చెత్తవాగుడు వాడుకుంటూ ఇప్పటికీ ఒకలాగే ఉన్నారు. మనుషులు ఎప్పటికీ ఒకేలాగా ఉండరు, వాళ్ళు రియలైజ్ అవుతారనమాట. సో అంటే ఉండి కొద్ది జనాలకి మీ పిచ్చివాగుడు అర్థం అయిపోతుంది అని అంటున్నారా? మంత్స్ మూవ్ ఆన్ అవుతూ ఉంటే కొంతమంది చేంజ్ అవుతూ ఉంటారు. సో అట్లా నాకు కొంతమంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు నాకు. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కూడా నా దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ కేజీఎఫ్ స్టోరీ అదే చెప్తున్నా, కేజీఎఫ్ స్టోరీ కూడా చెప్పాను నాకు. అండ్ జాంబీ రెడ్డి మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మూవీ స్టోరీ చెప్పాడు నాకు. అందరూ మీకు స్టోరీస్ చెప్తారు, సగం షూటింగ్ చేస్తారు, తర్వాత మిమ్మల్ని హీరోగా తీసేసి వేరే హీరోని పెట్టుకుంటారు, కానీ మీరు సైలెంట్ గా ఉంటారు. అసలు ఏంటి దాని వెనకాల రీజన్ ఏంటి? అంటే ఎవరన్నా ఒకటి వదులుకుంటారు, రెండు వదులుకుంటారు, మీరు అన్ని వదులుకుంటున్నారు కదా. దాని వెనకాల రీజన్స్ చాలా ఉంటాయండి. అదే ఒక రీజన్ చెప్పండి మాకు. యాక్చువల్గా అంటే నేను ఒక మూవీ ప్లాన్ చేశాను సుకుమార్తో. నానక ప్రేమతో మూవీ మిస్ అయిన తర్వాత ఒక మూవీ ప్లాన్ చేశాను. ఆ మూవీ ఉప్పెన మూవీ. యాక్చువల్గా ఉప్పెన మూవీ డైరెక్టర్ సుకుమార్ చేయాలనుకున్నాడు. ఆ ఉప్పెన మూవీ స్టోరీ రాసింది సుకుమార్ గారు. సో నాకు చెప్పారు, స్టోరీ చెప్పారు. ఓకే, స్టోరీ అంతా నాకు నచ్చలేదు స్టోరీ, కాకపోతే చేస్తానని చెప్పేసి అన్నాను. సో చేస్తాననేసి అన్న తర్వాత మూవీ లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఓకే, హీరోయిన్ బాగానే ఉందిలే, కానీ మీరు నచ్చాలి, మీకు హీరోయిన్ బాగానే ఉంది, కానీ నాకు హీరో క్యారెక్టరైజేషన్ నచ్చలేదు అనమాట. అంటే ఒక విలేజ్ బాయ్ లాగా చూపిస్తడం నాకు నచ్చలేదు అనమాట. మీరు విలేజ్ బాయ్ లా ఉంటే సెట్ అవ్వదు అనమాట. అండ్ మీకు ఎట్లా మంచి పాష్ గా విలన్ లుక్, లేకపోతే నేను ఒక రిచ్ కిడ్ లాగా నన్ను చూపిస్తే నాకు బాగా సెట్ అవుతుంది. నా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, నా యాటిట్యూడ్ కి కానివ్వండి, నాకు బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఒక విలేజ్ బాయ్ లాగా నన్ను చూపిస్తున్నారు అని చెప్పేసరికి నాకు నచ్చలేదు అని చెప్పేసి నేను చేయనని చెప్పేసాను అనమాట. సో ఇక ఆ మూవీ డైరెక్టర్ సుకుమార్ పక్కన పెట్టేశాడు ఆ స్క్రిప్ట్, నేను చేయను ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి.
అంటే ఆ మీరు స్క్రిప్ట్ చేయనన్నారని ఇంకా బుచ్చిబాబు ఇంట్రెస్ట్ పోయింది తీసుకున్నాడు అతనికి. అనమాట. యా మీరు చేయను అన్నందుకు. అంటే ఆ స్క్రిప్ట్ నాతోనే చేయాలనుకున్నాడు. ఆహా, సో నేను చేయననేసరికి పక్కన పెట్టేశాడు స్క్రిప్ట్ అది. ఓకే. సో ఇక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాడు అనమాట బుచ్చిబాబు. బుచ్చిబాబు. సో బుచ్చిబాబు ఆ స్క్రిప్ట్ తీసుకొని చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ని అడిగాడు. ఓకే. వాళ్ళు చేయనన్నారు అనమాట. సో పాపం ఇంకా చిన్న చేయడంతో హీరో తనతో సెట్ అయిపోయాడు. ఇక వైష్ణవ్ తేజ్ కొత్త అతను కదా, సెట్ సో అయిపోయాడు చిన్న అతన్ని హీరో. అడిగాడు అనమాట. మీలాంటి పెద్ద హీరోలు రానంటం వల్ల రియల్ ఇది పెద్ద హీరోస్ ఎవరు చేయనన్నారు ఆ స్క్రిప్ట్. మ్హూ. సో అది క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా ఉప్పెన మూవీ. సో కానీ అందువల్ల hit పెద్ద అయిందిగా. హీరోస్ మూవీ హిట్ మంచి అయింది. హిట్ అయింది కదా, మీరు చేస్తుంటే హిట్ అవుతుంది కదా, మీరు హిట్ చేస్తుంటే అయ్యేది ఫ్లాప్ మూవీ, అయిందేమో మరి. మూవీ హిట్ అయ్యేదిలే కానీ అంటే నాకు ఆ టైప్ ఆఫ్ స్టోరీ అంటే ఆ హీరోని ప్రొజెక్ట్ చేసే విధానం నాకు నచ్చలేదు అనమాట. సో అందుకని నేను చేయనని చెప్పాను అనమాట. సో మంచి ఒక యాక్షన్ ఫిల్మ్ అట్లాంటిది ప్లాన్ చేస్తే నేను డెఫినెట్గా చేస్తాను. యాక్షన్ ఫిలిం ఏదో ఒక మంచి యాక్షన్ ఉన్న డైలాగు కానీ ఒక కొంచెం చిన్నది మాకోసం, అంటే యాక్షన్ ఫిలిం అన్నారు కదా, మీ యాక్షన్ ఎట్లా ఉంటుందో అంత యాక్షన్ ఫిలింలో చూడలేకపోయాం కదా, ఇక్కడన్నా చూద్దాం. ఒక చిన్న డైలాగ్ మాకోసం, చిన్న యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి. పోనీ మీకు పడని హీరో మూవీలో రవితేజ డైలాగ్ చెప్పండి. అంటే పోనీ మీ మూవీస్ లాక్కున్నారంటున్నారు కదా, ఆ మూవీలోంచి మీరు సగం షెడ్యూల్ చేశారు, అందులో కొన్ని స్క్రిప్ట్ ఇచ్చుంటారు కదా మీకు, కొన్ని డైలాగ్స్ కొంచెం సగం షూట్ చేశారు కదా, ఆ డైలాగ్ ఒకటి చెప్పండి. ఒకటే. చాలా డైలాగ్స్ చెప్పాను నేను మూవీస్ లో. చాలాలో ఒకటి చెప్పండి అంటున్నాం మేము, ఇప్పుడు అన్నీ అడగట్లేగా, అంత టైం కూడా లేదు, పవర్ఫుల్ గా ఉండాలి మరి. ఓకే, ప్రభాస్ డైలాగ్ చెప్తాను. ఓకే, ప్రభాస్ మిర్చి మూవీలో. జాగ్రత్తగా మరి ఫ్యాన్స్ చూస్తారు, తర్వాత మీరు ఎదుర్కోవాలి అవన్నీ. సో మిర్చి మూవీలో క్లైమాక్స్ సీన్ లో ఉంటుంది డైలాగ్, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు, చివరికి కత్తులే మిగులుతాయి. ఆ కత్తులు నిచ్చుకుని వేసేస్తారేమో మిమ్మల్ని బయటకు వెళ్తే. యాక్చువల్గా ఈ మన జూనియర్ ఎన్టీఆర్ ఏదో మంచి మూవీ హిట్ అయిన తర్వాత అరవింద సమేత మూవీ ఉంది కదా, అరవింద సమేత మూవీ నాతో తీయాలని ప్లాన్ చేశాడు ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకటి ట్రయల్ షూట్ కూడా చేసామన్నమాట, అరవింద సమేత ట్రయల్ షూట్ చేశాము. అది అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనమాట, అరవింద సమేత మొత్తం ఫ్యాక్షన్ స్టోరీ. సో అందులో మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఉంది కదా. యా, మెసేజ్ ఓరియంటెడ్. కాకపోతే నాకు అందులో ఏంటి అంటే ఆ మూవీకి ఆ స్క్రిప్ట్కి నా పర్సనాలిటీ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. మీరు అనుకున్నారు అలాగా? అంటే నేను ట్రయల్ షూట్ చేశాను, ఓకే, ట్రయల్ షూట్ చేశాను, ఈ స్క్రిప్ట్కి నా బాడీ లాంగ్వేజ్ నా పర్సనాలిటీ సెట్ అవ్వ అని చెప్పేసి చెప్పాను అనమాట. లేకపోతే సమంత చాలా ఎక్కువ అనుకున్నారేమో, అందుకే డ్రాప్ అయ్యారు. ఉంది అందులో అరవింద సమేత సమంతయే కదా, మరెవరు? పూజా హెగ్డే కదా. పూజా హెగ్డే అరవింద సమేత. పూజా హెగ్డే ఏమో నేను మీ అంత ఫాలో అవ్వను. అంటే మీరే షూటింగ్స్ లో ఉంటారు కదా, మీకే తెలుస్తుంది. పూజా హెగ్డే అనమాట అందులో. సో నాకు సెట్ అవ్వదులేండి ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పాను త్రివిక్రమ్ శ్రీనివాస్తో. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ పెట్టాడు, లేకపోతే మంచి పెద్ద ప్రాజెక్ట్ చేసేవాడిని. మీకు టాలీవుడ్లోనే కాకుండా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారని విన్నాం. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కన్నడలో? అంటే పునీత్ రాజ్ కుమార్ మీ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఇంటికి వస్తుంటాడు, వెళ్తుంటాడు, జూనియర్ ఎన్టీఆర్ ని నన్ను కలుస్తుంటాడు అని చెప్పారు. అంత పరిచయం ఉందా? నేను యాక్చువల్గా ఒకసారి బెంగళూరు వెళ్ళానమాట, ఒకసారి ఒక వాక్ మీద వెళ్ళినప్పుడు ఆ రోజు నేను పునీత్ రాజ్ కుమార్ హౌస్లోనే స్టే చేశాను అనమాట నైట్. సో అట్లా నాకు పరిచయం ఉంది. సో ఒకసారి క్యాజువల్గా రానిస్తారు. సో ఒకసారి అంటే ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండేవాడు అనమాట. అంటే గేట్ తీయపోయేసరికి దూకేసిగానే వెళ్ళారా అని చెప్పి? లేదు లేదు లేదు, కరెంట్ వైర్ లో నాకు బాగా క్లోజ్ అనమాట పునీత్ రాజ్ కుమార్. సో ఒకరోజు రమ్మని అన్నాడు, క్యాజువల్ గా రమ్మన్నాడు, బెంగళూరుకి వెళ్ళాను, బెంగళూరు అంతా చూపించాడు. అంత ఖాళీగా ఉన్నారు. ఒక 2 days స్టే చేశాను నేను రాజ్ కుమార్ ఇంట్లో. అంటే నాకు ఎట్లా అంత క్లోజ్ అంటే నేను రాజ్ కుమార్ మూవీస్ కి 2 movies కి డైలాగ్స్ రాశాను అనమాట. మీరు? యా. సో నేను తెలుగులో రాసిచ్చాను డైలాగ్స్, వాళ్ళు కన్నడకి వాళ్ళు తెలుగులో వాళ్ళకి చదువు కూడా వచ్చింది కన్నడలోకి మార్చుకోవడానికి. యా, వాళ్ళు ఉంటారు కదా మన లాంగ్వేజ్. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకైతే 3 languages వచ్చండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు. కన్నడ నేర్చుకున్నాను యాక్చువల్గా, కన్నడ నేర్చుకున్నాను కానీ మనకు అంత టచ్ లేదు. మరి బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారు, నేర్చుకోవాలి కదా. కన్నడలో 2 short films చేశాను నేను. ఓకే.
2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. తెలుగులో చేయట్లే కానీ కన్నడలో చేశారా? కన్నడలో 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక మూవీ ఆఫర్ కూడా వచ్చింది కన్నడలో. అబ్బా, వచ్చింది కానీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్పాను. లాంగ్వేజ్ ప్రాబ్లం? ఎంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లంతో వెళ్ళి చేయట్లేదు? అంటే డబ్బింగ్ మేనేజ్ చేయొచ్చులేండి కానీ మనం యాక్టింగ్ మేనేజ్ చేయలేమా? యాక్టింగ్ లాంగ్వేజ్ తో మనకి ఇప్పుడు కన్నడ మాట్లాడాలంటే షూటింగ్ లొకేషన్ లో ఆ లిప్ మూమెంట్ అన్న సింక్ అవ్వాలి కదా మనకి డబ్కి. తెలుగులో చూసాం మీ షార్ట్ ఫిల్మ్స్, దాంట్లోనే సింక్ అవ్వట్లేదు, ఇంకా కన్నడలో మ్యాచ్ చేయడానికి కష్టమే లేదు. మీరు అన్నది కరెక్టే. సో అది అనమాట. సో కన్నడ లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి షూటింగ్ చేయలేదు. అండ్ యాక్చువల్గా నేను మన రాజ్ కుమార్ గారు ఎక్స్పైర్ అయినప్పుడు వెళ్ళేది ఉండే అసలుకి అక్కడికి. కరోనా వల్ల వెళ్ళలేదు మీరు? లాక్డౌన్ టైం కదా. అంత బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు కరోనా అయితే ఏంటి ఏమైతే ఏంటి, ఫ్రెండ్ అన్నాక ఏదన్నా చేయాలి కదా. నా ఇంటికి కూడా 2 times వచ్చారు. అది కాదు, మీరు వెళ్ళాలి కదా. వెళ్ళాలి కానీ నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఇవన్నీ వింటే అతను నిజంగానే ఆత్మలో కూడా వస్తాడేమో మీ ఇంటికి అని చూసుకోండి మరి. వాళ్ళ బ్రదర్ శివ కూడా నాకు మంచి పరిచయం అన్నమాట. 1 మూవీ కూడా మిస్ చేసుకున్నారు కదా, దాని స్టోరీ అంటే చెప్పి బోర్ కొట్టుండొచ్చు, ఎంత విన్నా కూడా వినాలనిపిస్తుంది. చూసాను కాబట్టి అడుగుతున్నా, ఇన్ని చూసినా అర్థం కాలేదు నాకు ఆ స్టోరీ. డైరెక్టర్ అంటే అందరూ టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్స్ అందరిలో సుకుమార్ బాగా క్లోజ్ అనమాట. బాగానా? కొంచెం నన్ను పరిచయం చేయండి. సుకుమార్ బాగా క్లోజ్, అండ్ రాజమౌళి క్లోజ్ నాకు, అండ్ కృష్ణవంశీ గారు క్లోజ్ నాకు. సో డైరెక్టర్స్ తో అయితే మంచి పరిచయాలు ఉన్నాయి నాకు. ప్రశాంత్ నీల్ తో కూడా ఈ మధ్యనే క్లోజ్నెస్ ఏర్పడింది. ప్రశాంత్ నీల్ నాకు కేజీఎఫ్ మూవీ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి పరిచయం ఉంది నాకు. అసలు ఇంత కూడా మీకు బోర్ కొట్టట్లేదా? ఇంత చెప్పి 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 అబద్ధాలు వినేటోళ్ళు మాకు ఈజీగా మీరు అబద్ధాలు అనుకుంటున్నారు. నా ఇంటర్వ్యూ చూస్తే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ మూవీ నాతో ప్లాన్ చేస్తాడు. చాప్టర్ 3 అని కాదు, చాప్టర్ 3 అని కాదు, వేరే మూవీ ప్లాన్ చేస్తాడు నా ఇంటర్వ్యూ చూస్తే. పోనీ చాప్టర్ 1 కి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు చాప్టర్ 2 కూడా అయిపోయింది, కనీసం 3 లో ఉన్న మీకు అవకాశం ఇద్దామని అనుకుంటారు కదా. మేబీ చాప్టర్ 3 యాక్చువల్ గా నేను చాప్టర్ 2 లో నేను చేసేవాడిని, నాకు రోల్ ఆఫర్ చేశాడు. అదే ఇంకా చెప్పట్లేదు, నాకు రోల్ ఆఫర్ చేశాడు, రియల్ గా రోల్ ఆఫర్ చేశాడు. అక్కడ మైన్స్ దగ్గర అది మట్టి తవ్వుకునే రోల్సా? లేదండి, మంచి రోల్ ఆఫర్ ఇచ్చేసారా ఏంటి? కాదు కాదు, మంచి రోల్ ఆఫర్ చేశాడు కానీ నాకే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను అనమాట. అంత పెద్ద మూవీ పాన్ ఇండియా మూవీ ఇంట్రెస్ట్ లేదని చెప్పారా? ఫస్ట్ చాప్టర్ 1 కి నేను షూటింగ్ వెళ్ళాను ప్రశాంత్ నీల్ తో. ఓకే, ప్రశాంత్ నీల్ తో వెళ్ళారా? ఎస్తో స్టే చేశాను, హీరోయిన్ తో ముచ్చట్లు పెట్టుకున్నాను. జస్ట్ నాకు మంచి ఫ్రెండ్ అన్నమాట. మంచి ఫ్రెండా? అది అనుకున్నాను. బెంగళూరులో నేను కలవలేదులే కానీ హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కానోళ్ళు ఎవరున్నారు? నేను హీరోని కాబట్టి అందరు ఫ్రెండ్సే నాకు. టాలీవుడ్ లో ఉన్న హీరోస్ అందరు ఫ్రెండ్సే నాకు. ఇంకా పెద్ద పెద్ద హీరోలకి కొంతమంది ఫ్రెండ్స్ లేరు. పెద్ద పెద్ద హీరోల్లో ఎందుకుంటారు? ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళంతా ఎవరు గుర్తించని హీరో. ఎవరు గుర్తించని హీరో కాకపోతే అని మీరు అనుకుంటున్నారు కావచ్చు, జనాలకు తెలుసండి. అందరూ అదే అనుకుంటున్నారు, మీకే అర్థం కావట్లేదు. అయినా సరే మీరు ఇదే చెప్పుకుంటూ తిరుగుతారు. అట్లనేం లేదండి, మీరు కావాలంటే మూవీ ఛాంబర్ కి వెళ్ళి చూసుకోండి, నాకు మెంబర్షిప్ ఉంది. మమ్మల్ని రానిస్తారా? మీలాంటి రానిస్తారు. సరే మీతో తీసుకెళ్ళండి, మేము చూస్తాం. పోనీ పక్కా రానిస్తారు, ఎందుకు రానివ్వరు? ఇప్పుడు ప్రెసిడెంట్ గా మంచు విష్ణు గారు ఉన్నారు, మీరు వెళ్ళి అడగండి సున్షిత్ కి మెంబర్షిప్ ఉందా అని అడగండి. అంటే మంచు విష్ణు నాకు అంత ఫ్రెండ్ కాదండి. ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదండి, అతను ఒక ప్రెసిడెంట్ గా జనాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే మీకోసం ఇన్ఫర్మేషన్ సెపరేట్ గా ఇవ్వలేరు కదా. ఆర్టిస్టా హీరోనా అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎర్రగడ్డ హాస్పిటల్లో కూడా తెలుసుకోము ఒకసారి ఇక్కడ ఏమైనా పేషెంటా అని. లేదండి, యాక్చువల్గా మీకు తెలియంది ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి. మీరు చూసినట్లయితే ఒక ఇష్యూ చెప్తానండి. మొన్న జనవరిలో ఎలక్షన్స్ అయ్యాయి, మా ఎలక్షన్స్ లో బెనర్జీ గారిని అటాక్ చేశారు తెలుసా? బెనర్జీ గారు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి. బెనర్జీ గారు మన ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేశారు. ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేశారని బెనర్జీ గారిని కొట్టారు తెలుసా? ఒక సీనియర్ ఆర్టిస్ట్, అతను సీనియర్ ఆర్టిస్ట్ ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అక్కడ మూవీ ఛాంబర్ లోనే. అది ఎంత పెద్ద ఇష్యూ అండి. అండ్ ఇంకా ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఒక హీరోయిన్ పూనమ్ కౌర్ గారికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు ఏదో ఆరోపణలు చేశారు. అతని మీద ఒక కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అతన్ని కొట్టారు కూడా. సో అంటే ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ ప్రకాష్ రాజ్ అనే అతను, కన్నడ యాక్టర్ అతను. సో కన్నడ యాక్టర్
టాలీవుడ్లో మా ఎలక్షన్స్లో నిల్చున్నాడు, పోటీ చేస్తున్నాడు, అతనికి సపోర్ట్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో ప్రకాష్ రాజ్ గారికి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ మీద అటాక్స్ చేశారండి, వాళ్ళని డిఫేమ్ చేయించారు. సో ఇట్లా చేశారు, ఇన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయి. మీరు ఇంత పాలిటిక్స్ గురించి, ఇండస్ట్రీ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ అంటే ఖాళీగా కూర్చొని ఇట్లా ఇంటర్వ్యూస్ చెప్పడానికి గ్యాదర్ చేసుకుంటుంటారా? లేదండి, నేను ఇండస్ట్రీకి 2014 జూన్లో వచ్చాను. నేను మీరు చూడండి కావాలంటే, నేను డాక్టర్ నరేష్ వికే ప్యానల్ మెంబర్ని. నేను కంటిన్యూస్గా 2014, 15, 16లో కూడా నేను నరేష్కి సపోర్ట్ చేశాను. నేను నరేష్ ప్యానల్ మెంబర్ని. నా ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి అందులో, నా యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఉంటుంది. సెక్యూరిటీ గార్డులు తోసేస్తుంటే తీస్తారు కదా, అట్లుంటాయి. మీరు చూసుకోండి, నరేష్ ప్యానల్ మెంబర్ని నేను. నాకు ఎక్కడా కనిపించలేదు. మీరు అడగండి అందులో. అంటే కనిపించలేదంటే అడగండి అంటారు, అడుగుతామంటే కనిపిస్తానంటారు. మూవీ ఛాంబర్ గణేష్ అని ఉంటాడు, మీరు వెళ్ళి అడగండి. డేటాబేస్ లో నా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా, నా పేరు మీ ఒక్కరి కోసం అంతమందిని వెళ్ళి అడుక్కోలేం కదండి. సుశిత్ గారు ఉన్నారా? మీరు అడగండి. టాలీవుడ్ లో నా పేరు ఏ హీరోకైనా చెప్పండి, పెద్ద హీరోకి, ఏ హీరోకైనా చెప్పండి, నా పేరు గుర్తుపడతారు నన్ను. యా, అంత ఫేమ్ ఉంది మీకు. మరి అంత ఫేమ్ ఉండి ఒక సినిమాలో కూడా చేయలేకపోతున్నారు, పోనీ కనీసం చేయలేకపోయారు. మన అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగారు అనమాట, మల్టీ స్టారర్ చేద్దామని చెప్పేసి. ఆయన మల్టీ స్టారర్ మీతోటే? అవును. సరిగ్గా విన్నారా ఆ రోజు? అంటే నిద్రపోయేమన్నా లేచి కళ్ళు కనుక మల్టీ స్టారర్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి అడిగారు, చేస్తావా నాతో అని చెప్పేసి అడిగారు. అతనితో చేస్తావా అని అడిగారు. నేను చెప్పాను, అంటే మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో, నేను స్టార్టింగ్ మీతో మల్టీ స్టారర్ చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరండి, ట్రోల్స్ వచ్చేస్తాయి. అదే అన్న, మా ఇద్దరు కాంబినేషన్ యాక్సెప్ట్ చేయరు, ట్రోల్స్ వస్తాయి, వద్దండి అని చెప్పాను అనమాట. అండ్ నాకు ఈ మూవీలో ఒక రోల్ కూడా ఆఫర్ చేశారు. గబ్బర్ సింగ్ 2 వచ్చింది కదా, అందులో వాళ్ళు అంతాక్షరి ఆడుకుంటారు కదా. లేదు, జలకతికల అందులో కమెడియన్ రోల్ ఆఫర్ చేశారులేండి. అందులో హీరో అంటారేమో అని చాలా హీరో రోల్ కాదులేండి, కమెడియన్ రోల్ ఆఫర్ చేశారు. కానీ నేను చేయనని చెప్పాను అనమాట. అందులో మీరు ఏది చేయనంటారు, ఎందుకు అలాగా? అంటే ఇప్పుడు నాకు రోల్ నచ్చితేనే చేస్తాను నేను మూవీలో. అంటే ఇప్పుడు వచ్చిన ఆఫర్స్ వచ్చినాయి, KGF వచ్చింది, అరవింద సమేత వచ్చింది, ఇంకొకటి అజ్ఞాతవాసి అంటున్నారు, ఇప్పుడు గబ్బర్ సింగ్. ఇంత మంచి హిట్ సినిమాల్లో మీకు రోల్స్ నచ్చలేదంటే అవి హిట్ అయినాయి చూడండి. అంటే ఇప్పుడు ఈ కామెడీ రోల్స్ చేస్తే ఏంటి అంటే, నాకు ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా నాకు మళ్ళీ కామెడీ రోల్సే వస్తుంటాయి అనమాట. సో అందువల్ల నేను కామెడీ రోల్స్ చేయట్లేదు. మీకు సజెషన్ చెప్పనా? ఎలాగో హీరో రోల్స్ రావట్లేదు కాబట్టి వచ్చిన ఛాన్స్లు వదులుకోకుండా ఆ కమెడియన్ అన్న చేస్తే ఒక 5 నిమిషాలు 5 సెకండ్లన్నా మీరు స్క్రీన్ పైన కనబడతారు, కనీసం చూసుకుని ఆనందపడచ్చు. ఇలా ఎన్నాలని చెప్పుకొని తిరుగుతారు చెప్పండి. అట్లా ఏం లేదండి, నాకు మూవీ ఆఫర్స్ వస్తున్నాయి, చాలా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కాకపోతే ఒకటి చెప్తాను, ఒక మెయిన్ రీజన్ చెప్తానేనండి. ఇప్పుడు తెలంగాణలో నాకు ఆఫర్స్ రాకుండా చేసేది ఎవరు అంటే, టిఆర్ఎస్ పార్టీలో ఉన్న మినిస్టర్స్ అండ్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న హీరోలు నాకు ఆఫర్స్ రాకుండా చేస్తున్నారు. ఎందుకు అంటే, నేను జనసేన పార్టీలో చేశాను, జనసేన పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను అనే ఒక్క మెయిన్ పాయింట్తోనే ఖాళీగా మినిస్టర్స్ అయ్యండి వాళ్ళు పబ్లిక్ కోసం పట్టించుకోకుండా అంత ఖాళీగా మీ ఒక్కరి మీద టార్గెట్ పెట్టారా? మీరు చూసుకోండి, కావాలంటే తీసుకురావచ్చు కదా. నా మీద మినిస్టర్లు కేసులు పెడుతున్నారు తెలుసా? అమ్మో, అంత స్థాయికి ఎదిగారు అంటే హీరో స్థాయికి ఎదగలేకపోతున్నారు, కేసుల దాకా అయితే వెళ్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఒక మినిస్టర్ నా మీద కేసెస్ పెడుతున్నాడు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారనే కదా అర్థం. మీరు తిప్పుకుంటున్నారు అట్లా కాన్సన్ట్రేషన్? లేదు, అట్లానే ఏం లేదు. నేను ప్రీవియస్ గా టీడీపీ పార్టీలో చేశాను, జనసేన పార్టీలో చేశాను, అన్ని పార్టీలో చేయనిచ్చారా? నేను ఎమ్మెల్యే కంటెస్టెంట్ ని. నేను ఎమ్మెల్యే కంటెస్టెంట్. ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్ లో నేను పక్కా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. పక్కా? అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎమ్మెల్యే అవ్వడానికి ఇంత కష్టపడితే వేస్ట్ మాట. మనకు జనాల్లో ఉన్న ఫేమ్ కానివ్వండి, పాపులారిటీ కానివ్వండి, దాని వల్లనే మనకు ఓట్స్ పడతాయి. ఫేమ్ ఉంది, ఎందుకు లేదు? ఎక్కడుంది? నేను జనసేన పార్టీ నుంచి ప్రచారం చేశాను ఆంధ్రప్రదేశ్ లో, తెలుసా? ఫేమ్ అంటున్నారు, బయటికి వెళ్తే నోట్లోంచి ఫోమ్ వచ్చేలా కొడతారు. నా స్పీచ్ ఇంటే మీరు ఫ్యాన్స్ అయిపోతారు తెలుసా? స్పీచ్ కా ఆ రేంజ్ లో ఇస్తాను నేను ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక చిన్న స్పీచ్ లాగా
ప్రామిస్ లాగా చేయండి ఇక్కడ. ఎట్లా అంటే ఇలాంటి చెత్త వాగడు ఇంకెప్పుడు వాగను అన్నట్టు మీరు నేను ఒకటి చెప్తానేనండి, నేను ఇంటర్వ్యూస్ తగ్గించానని చెప్పేసి చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ మీరు రావట్లేదు అని చెప్పేసి. నేను చెప్తాను ది మెయిన్ రీజన్ నేను ఇంటర్వ్యూస్ ఎందుకు తగ్గించాను అంటే, ఇంకొకటి ఏంటి అంటే సినిమాలో బిజీ అయిపోయా, మూవీ షూటింగ్స్ లో బిజీ అయిపోయాను, మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అండ్ ఇంటర్వ్యూస్ వల్ల ఏమవుతుందంటే మనకు కంటెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇస్తే ఇంటర్వ్యూస్ ఎక్కువైపోతున్నాయి, కంటెంట్ అనేది తగ్గుతుంది అనమాట. సో నేను అందువల్ల ఇంటర్వ్యూస్ తగ్గించాను. సో నేను మంత్లో ఒక 5 ఇంటర్వ్యూస్ ఇచ్చినా కూడా మంచి కంటెంట్ ఇంటర్వ్యూలో నేను ప్రొజెక్ట్ చేయాలని నేను చూస్తున్నాను అనమాట. సో ఇది అనమాట, నేను చెప్పాలి అనుకుంటే పెద్ద పెద్ద హీరోస్ సీక్రెట్స్ చెప్పగలను నేను. ఏదో ఒక ఇద్దరు హీరోల సీక్రెట్లు చెప్పండి. నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో కొన్ని ఛానల్స్ వాళ్ళకి సీక్రెట్స్ చెప్పాను. సీక్రెట్స్ చెప్తే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెజర్స్ వచ్చి ఆ ఇంటర్వ్యూస్ డిలీట్ చేయమని ఆల్రెడీ శ్రీ మీడియా ఓనర్ మీద, శ్రీ మీడియా యాంకర్ మీద, నా మీద, ముగ్గురు మీద ఒక కేసు కూడా పెట్టారు పోలీసులు. మీ మీద ఒకటే చాలా ఉన్నాయి కదా. నేను కొన్ని పోలీసుల సీక్రెట్స్ చెప్పాను, పోలీసుల సీక్రెట్స్, కొంతమంది హీరో సీక్రెట్స్ చెప్పాను. సో ఇదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్ ఏంటి అంటే ఈ కాస్టింగ్ కౌచ్ ఒకటి కూడా చాలా పెద్ద ఇష్యూ అనమాట. సో ఈ డైరెక్టర్స్ ఏంటంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు పక్క కమిట్మెంట్స్ అడుగుతారు హీరోయిన్స్ని. సో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోలేరు ఎవరికి. ఈవెన్ దో ఈ మీ టూ టీమ్ ఉన్నా కూడా ఇప్పుడు కమిట్మెంట్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి ఆఫర్ మిస్ అవుతుంది. వాళ్ళకి సపోజ్ ఒక 1 crore 1.5 crores రెమ్యునరేషన్ వస్తుంది ఒక మూవీ చేస్తే. సో వాళ్ళు అట్లా ఆలోచిస్తారు, నాకు ఒక మూవీ ఆఫర్ మిస్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తారు. సో అందువల్ల మూవీ ఆఫర్ మిస్ కాకూడదని వాళ్ళు కమిట్మెంట్స్ ఇస్తుంటారు. చాలా మంది ఉన్నారండి పెద్ద పెద్ద డైరెక్టర్స్, వాళ్ళు డిమాండ్ చేస్తారు వాళ్ళ కమిట్మెంట్స్ హీరోయిన్స్ ని. అండ్ నేను ఎవరన్నా మీ దగ్గర ప్రెసిడెంట్ గా చేశాను, నేను 45 days ప్రెసిడెంట్ గా చేశాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి. ప్రెసిడెంట్ గా చేశాను. నా నేమ్ వైస్ ప్రెసిడెంట్ లిస్ట్ లో కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, నా నేమ్ ఉంటుంది. నేను 2015 ఎలక్షన్స్ లో మీరు ఒక్కరే ఉంటారా? నేను ఒక్కనే. టాలీవుడ్ లో సున్షిత్ అంటే నేను ఒక్కనే ఉన్నాను. మీరు చూసుకోవచ్చు అండి, నాకు మెంబర్షిప్ ఉంది, నాకు సీనియర్ ఆర్టిస్ట్గా మెంబర్షిప్ ఉంది, హీరోగా మెంబర్షిప్ ఉంది. నేను జనసేన పార్టీలో చేసినప్పుడు నాకు హీరో రామ్ చరణ్ నాకు మెంబర్షిప్ ఇప్పించాడు హీరోగా, తెలుసా? రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీళ్ళు ముగ్గురు నాకు బాగా క్లోజ్, తెలుసా? చాలా బాగా కాల్ చేసి రమ్మంటే ఇంటికి వచ్చేస్తారు. అంత పక్కా ఇప్పిస్తాను నేను, మండే పెట్టేసుకుంటాను. పక్కా ఇప్పిస్తాను నేను. మండేకి జనసేనలో వర్క్ చేసిన హీరో వాళ్ళందరూ నాకు పరిచయం ఉన్నారు. ఒకటి ఏంటి అంటే నేను జనసేన నుంచి యాక్చువల్గా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో నా మీద ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పాను కదా, మినిస్టర్స్ కొంతమంది టార్గెట్ చేశారు, ఒకటి కేసు పెట్టారనమాట నాది. సో అంటే మామూలుగా నేను హీరోయిన్స్తో టూర్స్కి అటు ఇటు వెళ్తుంటాను అనమాట, ఏమైనా ప్రోగ్రామ్స్కి అటు ఇటు వెళ్తుంటాను. సో అట్లా హీరోయిన్స్తో టూర్స్కి వెళ్తున్నాడు అని చెప్పేసి నేనా వెళ్ళుంటా, ఒక 10 members వెళ్ళుంటాను. సో అట్లా కొంతమంది స్టార్ హీరోయిన్స్తో మ్యారేజ్ వరకు వచ్చి క్యాన్సిల్ అయినవి కూడా ఉన్నాయన్నమాట. సో ఆఖరికి ఇలా మిగిలిపోయారు ఏకాకిలాగా. ఇలా మిగిలిపోయానని కాదు, చెప్పాను కదా ఇండస్ట్రీలో కొంతమంది అగ్ర హీరోలు కొంచెం కాస్టింగ్ కౌచ్ అన్నారు కదా, పాలిటిక్స్ చేస్తున్నారు అండ్ క్యాస్ట్ ఫీలింగ్ కూడా చాలా చూపిస్తున్నారు ఇండస్ట్రీలో. మెగాస్టార్ ఫ్యామిలీ కానివ్వండి, నందమూరి ఫ్యామిలీ కానివ్వండి, క్యాస్ట్ ఫీలింగ్ బాగా చూపిస్తున్నారు. యాక్చువల్గా నాకు లాస్ట్ మూవీ ఆఫర్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్లో వచ్చిందండి. నేను డైరెక్ట్ వెళ్ళి నాగార్జున గారిని కలిశాను, అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారిని కలిశాను. నేను డైరెక్ట్గా చెప్పాను, నేను చాలా మూవీస్లో ఆర్టిస్ట్గా చేశాను, నేను హీరోగా చేస్తాను. అంటే మనకు మంచి హిట్ పడలేదు, మనకి హిట్ పడి ఉంటే బాగుండేది. సో నేను హీరోగా చేస్తాను, లీడ్ రోల్ చేస్తాను, నేను చేయగలను అని చెప్పేసి చెప్పాను. నా ఆడిషన్ కూడా తీసుకోలేదు, డైరెక్టర్గా ఒప్పచెప్పాడు నన్ను. లేదు అట్లనేం లేదు, నా ఆడిషన్ తీసుకోలేదు.
అంటే యాక్చువల్గా నాకు ఈ ప్రీవియస్ ఇవి ఉన్నాయన్నమాట మూవీస్లో చేసినవి, అవి చూపించాను వీడియోస్. సో నావి శ్రేయస్ మీడియాలో ఉంటాయి అండ్ మైత్రి మూవీ మేకర్స్లో ఉంటాయి వీడియో క్లిప్స్, పెద్ద పెద్ద మీడియాలని పట్టారు. యా అందులో చూపించాను అనమాట, నా ఫోటో షూట్స్ వీడియోస్ చూపించాను అనమాట. సో డైరెక్టర్ యాక్సెప్ట్ చేశారు అండ్ ట్రయల్ షూట్ కూడా చేశాము, మూవీ షూటింగ్ చేశాము. ఆ డైరెక్టర్ నా యాక్టింగ్తో సాటిస్ఫై అవ్వలేదన్నమాట. సో లేదు కాకపోతే యాక్టింగ్ పర్ఫెక్ట్గా రావట్లేదు అని చెప్పేసి ఆ డైరెక్టర్ అసలు రావట్లేదు అని కాదు, పర్ఫెక్ట్గా రావట్లేదు అని చెప్పేసి అన్నాడు. అందువల్ల నాకు లాస్ట్ మూవీ ఆఫర్ అది మిస్ అయింది అనమాట. సో చూద్దాం, మేబీ వస్తాయి. నాకు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఆచార్యలో రాలేదు, ఆచార్యలో రాలేదు. పుష్ప పార్ట్ 1 లో ఆఫర్ వచ్చింది. పుష్ప పార్ట్ 1 లో నాకు ఆఫర్ వచ్చింది. పుష్ప పార్ట్ 1 లో సుకుమార్ కాల్ చేశాడు నాకు, కాల్ చేసి మన ఏపీలో ఉంది షూటింగ్ లొకేషన్ రమ్మని చెప్పేసి నువ్వు కూడా పంపించాడు. యాక్చువల్గా నేను ఒకటి వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నాను. వెబ్ సిరీస్ కోసం పెద్ద సినిమా వదిలేసుకున్నారు. చాలా డెడికేషన్ ఉంది మీకు అయితే. అంటే ఇప్పుడు మనము ఒక డైరెక్టర్కి డేట్స్ ఇచ్చామంటే మళ్ళీ మధ్యలో వేరే మూవీకి వెళ్ళాం కదా. అంటే ఇక్కడ ఏమైనా బాండ్స్ రాయించుకున్నారా? వెబ్ సిరీస్ కూడా రాయించుకుంటారు అట్లా? యాక్చువల్గా నేను బాండ్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే బాండ్ ఇస్తేనే కదా మనం కట్టుబడి ఉంటాం. ఇవ్వకపోతే ఇంకెందుకు? పెద్ద సినిమా వస్తే ఎవరన్నా వెళ్తారు కదా. నేను ఉప్పెన మూవీ ఆఫర్ మిస్ అయిన తర్వాత కూడా నేను డైరెక్టర్ సుకుమార్తో ఒక మూవీ ప్లాన్ చేశాను, ఒక యాక్షన్ ఫిల్మ్. బాండ్ ఇచ్చాను, నేను అగ్రిమెంట్ ఇచ్చాను, 1 crore రెమ్యునరేషన్ తీసుకుంటానని చెప్పాను. అగ్రిమెంట్ రాసుకున్నాను. 1 crore రెమ్యునరేషన్ అని చెప్పాను. అరౌండ్ 6 months 8 months ఇచ్చాను నేను డేట్స్ సుకుమార్కి. అండ్ ఇంకొక విల్సన్ అనే డైరెక్టర్ కూడా నేను డేట్స్ ఇచ్చాను, నా అగ్రిమెంట్ కూడా ఇచ్చాను. సో ఇట్లా అగ్రిమెంట్స్ అయితే ఇచ్చాను నేను. కొన్ని రీజన్స్ వల్ల అట్లా మూవీ ఆఫర్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి. కొన్ని మీరు మిస్ చేసేసుకుంటున్నారు. తర్వాత మొత్తం జనాలు మిమ్మల్ని మిస్ చేసేస్తారు. నా బ్యాడ్ లక్ అనుకున్నా పర్లేదు. బ్యాడ్ లక్ కాదు, అసలు మిమ్మల్ని పట్టించుకోవాలి కదా ముందు వాళ్ళు. పట్టించుకుంటే ఇప్పుడు టాలీవుడ్ లో చాలా కాంపిటీషన్ ఉందన్నమాట. మీరు కంపేర్ చేసుకుంటే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీతో కంపేర్ చేసుకున్నా కూడా, బాలీవుడ్ తో కంపేర్ చేసుకున్నా కూడా టాలీవుడ్ కి చాలా కాంపిటీషన్ ఉంది. హాలీవుడ్ ఒకటే వదిలేసారు, అది కూడా చెప్పండి. ఒక టాలీవుడ్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. మీరు చూసినట్లయితే బాహుబలికి అరౌండ్ 500 crores పెట్టారు. ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన RRRకి 600 crores పెట్టారు. అండ్ మొన్న చిరంజీవి తీసిన ఒక మూవీ కూడా 500 crores పెట్టారు. అండ్ ఇట్లా పెద్ద పెద్ద హీరోస్తో 500 crores 600 crores పెట్టి మూవీస్ చేస్తున్నారు. మీరు చూసినట్లయితే కన్నడలో అంత బడ్జెట్ పెట్టారు. అండ్ బాలీవుడ్లో కూడా అంత బడ్జెట్ పెట్టారు. మ్యాక్సిమం 250 crores పెడతారు బాలీవుడ్లో కూడా. ఎందుకంటే నేను అన్ని తిరిగాను, నేను ముంబై తిరిగాను, చెన్నై తిరిగాను, అండ్ కర్ణాటకలో తిరిగాను. నేను తమిళ మూవీస్ లో కూడా యాక్ట్ చేశాను, హీరో సూర్యతో చేశాను. మరి మీకు కన్నడ రాదు? తమిళ మూవీస్ లో అంటే ఇక నేను కష్టపడ్డాను కొన్ని సీన్స్ లో. తమిళ మూవీలో హీరో సూర్యతో చేశాను, హీరో విశాల్తో చేశాను నేను. అండ్ తలపతితో చేయలేదు, కాకపోతే తలపతి విజయ్ పరిచయం అనమాట, నాకు పరిచయం ఉంది, తలపతి విజయ్తో పరిచయం ఉంది. సో తమిళ్లో ఒక మూవీ ఆఫర్ వచ్చిందిలేండి నాకు, వచ్చింది కానీ నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అవుద్ది అని చెప్పేసి అన్నాను. సో కన్నడలో కూడా ఒక మూవీ ఆఫర్ వచ్చింది. సో అట్లా ఫస్ట్ ఒకటి తెలుగులో చేయాలని నా డ్రీమ్ అనమాట. తెలుగులో ఒక మూవీ ఉండిపోతుందేమో, చూద్దాం. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది అంటారు కదా, నా టైం వచ్చినప్పుడు నా డ్రీమ్ నిజం అవుతుంది. వస్తుందండి, డెఫినెట్ గా వస్తుంది. మీరు చూసినట్లయితే ఒకటి చెప్తా, ఒక జోక్ చెప్తానండి. ఇప్పుడు దాకా అవే చెప్పారు. మీరు చూసినట్లయితే మొన్న మినిస్టర్స్ బాండ్ అయిపోయిందండి, 2 years బాండ్ ఏదో అయిపోయింది. మినిస్టర్ పెర్నీ నాని అండ్ మినిస్టర్ అనిల్ కుమార్ తీసి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళకి పదవులు ఇచ్చారు, మినిస్టర్ పదవులు. సో అట్లా మినిస్టర్ పదవికే బాండ్స్ ఇస్తున్నారు, అగ్రిమెంట్స్ ఇస్తున్నారు. సో ఈ మూవీస్ ఏంటండి, మూవీ మనం చేయాలి అనుకుంటే కరెక్ట్గా ఒక 2-3 months లో కూడా చేయొచ్చు మనం మూవీ. డైరెక్టర్కి స్కిల్స్ ఉంటే 2 months చాలు మూవీ చేయడానికి. ఒక 1 month పోస్ట్ ప్రొడక్షన్ టైం తీసుకుంటుంది. సో మంచి స్కిల్డ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్ అయితే 3 months లో మూవీ చేస్తారు. స్కిల్ లేదంటారా? పాపం తెలియక ఇన్నాళ్ళు 2 స్కిల్ లేదని కాదండి, స్కిల్ ఉంది. కాకపోతే అతను ఏంటి అంటే ఒక మంచి కంటెంట్ ని ప్రొజెక్ట్ చేస్తాడు రాజమౌళి.
నాకు రాజమౌళితో మంచి పరిచయం ఉంది. నేను మీకు ఇంటికి వెళ్ళి ఎవరితో కలుస్తాను. లేదు చెప్పండి, అందరితో ఉంది మీకు. నేను ఇండస్ట్రీలో చేశానండి. నేను సీనియర్ ఆర్టిస్ట్ని, సీనియర్ రైటర్ని, నాకు ప్రతి ఒక్క హీరో తెలుసు, ప్రతి ఒక్క డైరెక్టర్ తెలుసు. సో అది అన్నమాట. సో అందువల్ల నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. సో నేను హీరోస్ ఇంటికి వెళ్ళి కలుస్తాను, డైరెక్టర్స్ ఇంటికి వెళ్ళి కలుస్తాను. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే ఇండస్ట్రీలో 1 yearలో మినిమం 3 movies థియేటర్లో రిలీజ్ చేస్తాడు. వేరే ఏ డైరెక్టర్ కానివ్వండి మీరు చూడండి, మ్యాక్సిమం 2 movies వస్తాయి వాళ్ళవి. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కడే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాడనమాట. సో ఇది అన్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఎడ్యుకేషన్ విషయానికి వద్దాం. అసలు యా, మీరు చాలా చదువుకున్నారు కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫ్రీ షీట్, బీటెక్ చేశారు. బీటెక్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో, పైగా మీకు ఫ్రీ సీట్ అందులో కూడా. అన్ని ఫ్రీ సీట్లు వచ్చి అంత మార్క్స్ గెయిన్ చేసి ఇప్పుడు ఎందుకు ఈ పిచ్చి వాగుతారు? అంటే యాక్చువల్గా నాకు ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సెపరేట్ ట్రాక్, అవును, ఈ ఎడ్యుకేషన్ అనేది సెపరేట్ ట్రాక్. నేను అది 2010లో కంప్లీట్ అయిందండి, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆ తర్వాత నేను గవర్నమెంట్ జాబ్స్కి కోచింగ్ తీసుకున్నాను ఏఎస్ ఇన్స్టిట్యూట్లో. గవర్నమెంట్ జాబ్స్ చాలా ట్రై చేశాను. నాకు టిఎస్ ట్రాన్స్కోలో జాబ్ మిస్ అయింది ఒక 2 marksతో. అండ్ ఆ తర్వాత కూడా నేను జాబ్ చేశాను, నేను టీచింగ్ ఫీల్డ్లో జాబ్ చేశాను యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా. వరంగల్లో 3 years చేశాను, హైదరాబాద్లో 2.5 years జాబ్ చేశాను. నేను వరంగల్లో జాబ్ చేస్తూ కూడా నేను కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ని నేను అప్రోచ్ అయ్యానండి. అంటే శాలరీ ఎంత వచ్చేది మీకు? నాకు 30,000 అండి శాలరీ. నాకు యాక్చువల్గా స్కేల్ పే వచ్చేసి అది 60,000 అండి, మాకు స్కేల్కి పోయేది అనమాట. సో 30,000 ఇచ్చేవాళ్ళు గురునానక్లో. సో యాక్చువల్గా నేను కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ని కూడా అప్రోచ్ అయ్యాను అనమాట. సీఈఓస్ని అప్రోచ్ అయ్యి ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనమాట. నాకు కొన్ని కంపెనీస్లో సీఈఓగా కూడా సెలెక్ట్ అయ్యాను నేను. నేను ట్రైనింగ్ తీసుకున్నాను సీఈఓగా. కొంతమంది సీఈఓలతో పరిచయాలు ఉన్నాయి అనమాట. సో నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని డైరెక్ట్ సీఈఓ పోస్ట్కి నేను అప్లై చేశాను అనమాట. సో కొన్ని కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను కూడా నేను సీఈఓగా. సీఈఓ డైరెక్ట్ చేయొచ్చు, మనం స్కిల్స్ ఉంటే చాలు మనకి. మీకేం స్కిల్స్ ఉన్నాయని సీఈఓ చేశారు వాళ్ళు? నాకు కేటీఆర్ గారు, మినిస్టర్ కేటీఆర్ గారు పరిచయం అనమాట. ఎవరు మీరు అసలు ఇందులో? నేను మినిస్టర్ గారిని కలిసి నేను డైరెక్ట్గా చెప్పాను, నాకు సీఈఓగా ట్రైనింగ్ ఇప్పించండి అని. నేను స్టార్ట్అప్ కంపెనీస్కి లెవెల్ 3, లెవెల్ 2 కంపెనీస్కి సీఈఓగా చేస్తానని చెప్పేసి చెప్పాను అనమాట. సో నాకు కేటీఆర్ గారే ట్రైనింగ్ ఇప్పించారు సీఈఓగా. ఇంకా నేను ఆయన ఇచ్చారనలేదు? లేదు, కేటీఆర్ గారు ఇవ్వలేదు. కాకపోతే కేటీఆర్ గారితో మంచి పరిచయం ఉంది. అండ్ అంటే టీఆర్ఎస్ పార్టీలో నేను కేటీఆర్ అభిమాని అనమాట. సో నేను కేటీఆర్తో మీటింగ్స్ వెళ్ళేవాని అనమాట. మామూలుగా వేరే స్టేట్స్కి వెళ్తుంటారు కదా, మామూలుగా మీటింగ్స్కి వెళ్ళేవాడిని. నేను మీటింగ్స్కి వెళ్ళేవాడిని కేటీఆర్తో పాటు. బాడీగార్డ్గా కాదు, నేను ఒక పార్టిసిపెంట్గా మీటింగ్ వెళ్ళేవాడిని. అండ్ ఆ మీటింగ్లో ఏమేమి పాయింట్స్ మాట్లాడారో అవన్నీ రిపోర్ట్ చేసి నేను సీఎంకి సబ్మిట్ చేశాను. రిపోర్టర్గా కాదండి, అంటే ఇప్పుడు కేటీఆర్ గారు సో అండ్ సో మీటింగ్ ఉందని వెళ్తారు, అది అఫీషియల్ మీటింగ్ కాబట్టి దాని మీద ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసి ఇవ్వాలి మనం సెక్రటేరియట్లో. సో ఆ రిపోర్ట్ అనేది నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను అనమాట, ఏమేమి పాయింట్స్ మీద మాట్లాడారు, సో ఆ మీటింగ్ వల్ల మనకి యూజ్ ఏంటి. సో అదంతా రిపోర్ట్ చేసి నేను సబ్మిట్ చేశాను సెక్రటేరియట్లో. తర్వాత మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో డిప్లొమా చేశారు కదా, రైటర్ గా కోర్స్. డిప్లొమా ఇన్ స్క్రిప్ట్ రైటింగ్ చేశాను 2019లో. 19లో స్క్రిప్ట్ రైటింగ్, స్టోరీస్ రాస్తారు, స్క్రిప్ట్ రైటింగ్ చేశాను. యాక్చువల్గా అందుకే ఇంత బాగా చెప్తున్నారు ఇవన్నీ. యాక్చువల్గా నాకు సాయినాథ్ మాస్టర్ గారు పరిచయం ఉందన్నమాట. అతని దగ్గర నేను క్రాష్ కోర్స్ చేశాను స్క్రిప్ట్ రైటింగ్. 1 month క్రాష్ కోర్స్ చేశాను. ఆ నాలెడ్జ్తోనే నేను చాలా మూవీస్కి స్టోరీస్ ఇచ్చాను. ఏమేమి మూవీస్కి ఇచ్చారు? నేను ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ మూవీస్కి ఇచ్చానండి. ఫ్రెండ్ కదా అందుకే ఎక్కువ ఇచ్చారా? అవును.
మరి రామ్ చరణ్ కూడా మీ ఫ్రెండే కదా? నేను జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళది బ్యానర్ ఉందండి, ప్రొడక్షన్ బ్యానర్. వాళ్ళ బ్యానర్లో రైటర్గా చేశాను. ఊసరవెల్లి మూవీ స్టోరీ నేనే ఇచ్చాను, కంట్రీ మూవీ స్టోరీ నేనే ఇచ్చాను, బాలకృష్ణ గారు చేసిన నరసింహనాయుడు మూవీ స్టోరీ నేనే ఇచ్చాను. రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడని త్రిబుల్ ఆర్ కూడా మీరు ఇచ్చారా ఏంటి? లేదు ట్రిబుల్ ఆర్కి కాదు, కానీ నేను బాహుబలి పార్ట్ 1 కి డైలాగ్ రైటర్ గా చేశాను నేను. సాంగ్స్ కూడా పాడాను అన్నారు కదా? లేదు బాహుబలిలో సాంగ్స్ పాడలేదు, మీరే చెప్పారు. కాకపోతే నేను కీరవాణితో వర్క్ చేశాను ఒక మూవీ. బాహుబలిలో సాంగ్ పాడాను, నాకు డైలాగ్స్ ఇచ్చాను, నేను అందులో యాక్షన్ కూడా చేశానని చెప్పారు. లేదు నేను బాహుబలి మూవీలో సాంగ్స్ పాడలేదు, కాకపోతే కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ వేరే మూవీకి వర్క్ చేశాను అనమాట. కీరవాణితో చేశాను, తమన్తో చేశాను, దేవిశ్రీ ప్రసాద్తో చేశాను, డైరెక్టర్ అనిరుద్ధ్తో చేశాను. మీ అంత సింగర్స్ కాకపోయినా పాపం వాళ్ళు అలా బతుకుతున్నారు ఇండస్ట్రీలో. అంటే వాళ్ళకి అడ్డు రాకుండా మీరు ఇలా బతుకుతున్నారు. లే అట్లనే ఏం లేదులే, కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఇండస్ట్రీలో. నేను చెప్పాను కదా ఇందాక, నేను మామూలుగా హీరోయిన్స్తో టూర్స్కి వెళ్తుంటానని చెప్పేసి. సో ఏంటి అంటే కొంతమంది కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు మూవీ ఛాంబర్లో. తన్నులు కూడా తిన్నారు? లేదు గుర్తుంది, మర్చిపోయినట్టున్నారు, గుర్తు చేస్తున్నా. లేదండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నా అండి. ఇప్పుడు హీరోయిన్స్ తో టూర్స్ వెళ్తే నేనే వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు కదా, వాళ్ళకి ఇష్టం ఉంటేనే వస్తారు, అంతే కదా. వాళ్ళకి నాతో ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు వస్తారు. 1 or 2 days ఎంజాయ్ చేసి వచ్చేస్తాను. అదే అండి, టూర్స్కి వెళ్తుంటాను, గోవాకి వెళ్తుంటాను, కొడైకెనాల్కి వెళ్తుంటాను. సో అట్లా సరదాగా లొకేషన్స్ మీ ఓన్ మనీ పెట్టుకుని అంటే షేర్ చేసుకుంటాం. అదేంటి మీరు ఎంత పెద్ద హీరోయిన్ మూవీ నాగర మనీ ఉంటే నేను పెడతాను, నాగర మనీ ఉంటే నేను పెడతాను. మనీ లేకుండా అంత పెద్ద హీరోయిన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు, స్టార్స్ ని. చెప్పుకోవడాకన్నా కొంచెం అన్న సిగ్గు ఉండాలి కదా మనకి. డబ్బులు లేవని మీరే అంటున్నారు, ట్రిప్స్ కి వెళ్తానని అంటున్నారు. నాగర మనీ లేవని ఎవరు చెప్పారు? ఉన్నాయా మీ దగ్గర? నేను ఒకప్పుడు ఇండస్ట్రీలో చేసినప్పుడు ఒక స్టోరీకి నేను 1 crore రెమ్యునరేషన్ తీసుకున్నాను తెలుసా. అంటే మూవీకి 1 crore తీసుకొని, సగం షెడ్యూల్ చేసి 1 crore తీసుకొని, ఇప్పుడున్న హీరోలు తింగరోలు పాపం వాళ్ళు మొత్తం మూవీ చేసి 1 crore తీసుకుంటున్నారు. లేదండి, యాక్చువల్గా నేను చెప్పాను ఇందాక KGF పార్ట్ 1 కి నేనే హీరో అని చెప్పాను కదా. సో ఆపండి, చాలా ఇబ్బందిగా ఉంది. KGF హీరో యష్ కి నేను తెలుసు, మీరు అడగండి. సున్షిత్ తెలుసో లేదు అడగండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఇప్పుడే నేను ఆఫర్ వదులుకున్నందుకు నాకు రేంజ్ రోవర్ గిఫ్ట్ పంపించాడు తెలుసా. మరి ఇప్పుడు అది వేసుకుని రావచ్చుగా, కొంచెం రిచ్ గా ఉంది ఇంటర్వ్యూకి. యాక్చువల్గా నా రేంజ్ రోవర్ పోయిందిలేండి, అది నేను కంప్లైంట్ కూడా పెట్టాను, దొరికింది. ఎవరైనా చిన్నపిల్లడు ఏమన్నా దొబ్బేశాడా? లేదండి, మా ఏరియాలో కార్ల దొంగలు బాగున్నారు అనమాట. రేంజ్ రోవర్ దొబ్బేసేంత దొంగలు ఉన్నారా? అవునండి. అది రేంజ్ రోవర్ పోతే మీరు సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉన్నా అంటే నేనైతే వెతకలేను కదా, నేనైతే కంప్లైంట్ పెట్టాను. రేంజ్ రోవర్ పోతే వెతకలేదా? అవునండి. ఎంత ఎట్టకారంగా ఉందో తెలుసా ఇది. రేంజ్ రోవర్ గిఫ్ట్, పైగా గిఫ్టెడ్ కార్, మీ ఫ్రెండ్ అంత ప్రేమగా మీకు ఇస్తే దాన్ని వదిలేసి దొబ్బేశారని ఈజీగా చెప్తున్నారు. నిజం అండి, మా ఏరియాలో చాలా దొంగలు ఉన్నారనమాట, కార్ల దొంగలు. సో నేను డీజీపీ ఆఫీస్. మరి మీరు ఇంత సైబర్ దాంట్లో వర్క్ చేశారు, పోలీసుల డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు కదా, మీకు ఇంత ఇన్ఫర్మేషన్ అన్న తెలుస్తుంది కదా కార్ పోయిందంటే. రేంజ్ రోవర్ పోయిన తర్వాత నాకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫార్చునర్ ఇచ్చారు, నాకు ఫార్చునర్ కూడా ఇచ్చారు నాకు. కానీ అవన్నీ వేసుకుని రావడానికి ఎందుకులే అని బైక్ మీద. అంటే యాక్చువల్గా నాది ఒకటి ఫార్చునర్ ఉండే నాది, నేను ఎక్కువ తిరుగుతుంటాను అనమాట బాగా. ఇది తీర్థాల్లో అమ్ముతారు కదా అట్లా 10 రూపాయల కార్లు, 20 రూపాయల కార్లు. లేదండి బాబు, నాకు రియల్ ఫార్చునర్స్ ఉన్నాయి, 3 ఫార్చునర్స్ ఉన్నాయి నాకు. మీరు కావాలంటే హైదరాబాద్లో ఉన్న RTA ఆఫీస్లో కనుక్కోండి, నా పేరు మీద 3 ఫార్చునర్స్ ఉంటాయి, ఒక రేంజ్ రోవర్ ఉంటుంది, అండ్ ఒక BMW X5 ఉంటుంది. ల్యాంబోర్గిని మర్చిపోయినట్టున్నారు. ల్యాంబోర్గిని లేదు కానీ పోర్షే ఉందండి నాకు, 1 crore పోర్షే ఉంది. 1 crore మీ దగ్గర అన్ని కోట్లు విలువైన ఆస్తులే ఉన్నాయి. అంటే నేను ఎక్కువ కార్స్ మీదనే స్పెండ్ చేస్తుంటాను, నేను ఏం చేసినా మనీ. నేను దుబారా ఖర్చులు ఏం చేయను, నేను కొంచెం మెంటల్ హెల్త్ కూడా చూసుకుని ఉంటే బాగుండేదేమో. అదే చెప్తున్నా అండి, నేను దుబారా ఖర్చులు అయితే ఏం చేయను, నేను ఓన్లీ లగ్జరియస్ కార్స్ మీదనే పెడతాను నేను మనీ. నేను హైయెస్ట్ మనీ పెట్టింది అంటే ఒక కార్ మీద ల్యాండ్ క్రూజర్ బుక్ చేశానండి, అది 2 crores ల్యాండ్ క్రూజర్. మీరు టాలీవుడ్లో చూసినట్లయితే హీరోస్కి ఒక మోహన్ బాబు గారికి ఉందండి ల్యాండ్ క్రూజర్, ఏ హీరోకి లేదు ల్యాండ్ క్రూజర్. నాలు పట్టింది కొనడానికి. అదే చెప్తున్నా అండి, మోహన్ బాబు గారు కొన్న తర్వాత ల్యాండ్ క్రూజర్ నేనే కొన్నాను, ల్యాండ్ క్రూజర్.
ఇంకా ఇంకేం కొన్నారు చెప్పండి, వింటున్నాం కదా. యా అంటే ఇక మొబైల్స్ అంటే చాలా మొబైల్స్ ఉన్నాయండి, ఐఫోన్స్ చాలా పోయినాయి. అదే నోకియా, డొకోమో, నోకియా మొబైల్స్ అవన్నీ చాలా చీప్ అండి. నేను అన్ని మంచి హై ఎండ్ మొబైల్స్ యూజ్ యాపిల్ 13 Pro Max, యా నేను అన్ని యూజ్ చేశాను. యాపిల్ మొబైల్స్ యూజ్ చేశాను, ఐప్యాడ్, OnePlus యూజ్ చేశాను. అవన్నీ యూజ్ చేసి బోర్ కొట్టేసి ఇప్పుడు చిన్న మొబైల్స్ లోకి వచ్చేసారు. యా అంటే ఇక కొంతమంది మన మీద ఏడుస్తుంటారు కదా, సో అట్లా అన్నమాట. సరే అవన్నీ పక్కన పెట్టండి. ఆచార్య గురించి మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదు. సర్కార్ వారి పాట, సర్కార్ వారి పాటలో కూడా నాకు ఆఫర్ రాలేదండి. నాకు మహేష్ బాబుతో నేను ఒక మూవీలో చేశానండి, ఒక మూవీలో చేశాను. మహేష్ బాబుతో మంచి పరిచయం ఉంది. అండ్ యాక్చువల్గా మహర్షి మూవీలో అదే మీ 1 సినిమా లాగేసుకున్నాడు మహేష్ బాబు కదా, అందుకే నాకు మూవీ ఆఫర్ ఇచ్చాడు. మహర్షి మూవీలో చేస్తావా అని అడిగాడు అనమాట. నాతో చేస్తావా, మల్టీ స్టారర్ చేద్దామని అడిగాడు. మహర్షిలో పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ అడిగి, మహేష్ బాబు మల్టీ స్టారర్ అడిగి. యాక్చువల్గా మహర్షి మూవీలో నేను వంశీకి ఆడిషన్ ఇచ్చాను, ఫోటోషూట్ ఇచ్చాను. పూజా హెగ్డేతో కలిసి ఫోటోషూట్ చేశాము. అందులో చేసిన తర్వాత నాకు అల్లరి నరేష్ కాల్ చేశాడు అనమాట. అల్లరి నరేష్ కాల్ చేసి అప్పుడు అల్లరి నరేష్కి ఫేమ్ పోయిందనమాట. అప్పుడు పోవడం వల్ల మూవీ ఆఫర్స్ లేక నాకు కాల్ చేశాడు. నాకు బాగా క్లోజ్ అనమాట అల్లరి నరేష్. సో నన్ను అడిగాడు అనమాట, నేను చేస్తాను మూవీ అని చెప్పేసి అడిగాడు. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే అప్పుడు జాబ్ చేస్తున్నాను నేను మూవీ ఆఫర్ వచ్చిందని చెప్పేసి నేను జాబ్ రిజైన్ చేయాలనుకున్నాను. సో నేను ఆలోచిస్తున్న టైంలో నాకు అల్లరి నరేష్ కాల్ చేశాడు. కాల్ చేసి నేను చేస్తాను మూవీ మహేష్తో అని చెప్పేసి అడిగాడు అనమాట. సరే నేను అల్లరి నరేష్ని అన్న అని పిలుస్తాను అనమాట, అంత క్లోజ్నెస్ ఉందన్నమాట. సో సరే ఇక నాకు బాగా దగ్గర మంచి అడుగుతున్నాడు అని చెప్పేసి డైరెక్టర్ వంశీకి చెప్పాను, ఇట్లా నరేష్ అడుగుతున్నాడు, నరేష్ చేస్తాడంట మహేష్తో అని చెప్పేసి చెప్పాను. ఒకసారి మాట్లాడు నరేష్తో అని చెప్పాను. మాట్లాడాడు. సో ఓకే సున్షిత్ యాక్సెప్ట్ చేశాడు, సున్షిత్ చేయమంటున్నాడు నిన్ను అని చెప్పేసి చెప్పాడు. సో అందువల్లనే నేను ఆఫర్ వదులుకున్నాను అనమాట. నాకు డైరెక్టర్ వంశీ కూడా బాగా క్లోజ్ నాకు. ఇప్పుడు మూవీ చేద్దామంటే మూవీ చేయడానికి రెడీగా ఉంటాడు నాతో. డైరెక్టర్ వంశీ చేయడానికి రెడీగా ఉంటారు, సుకుమార్ రెడీగా ఉంటాడు. రెమ్యునరేషన్ దగ్గర ఎవరు ఆలోచించారండి, పుష్ప 1 లో ఎలాగో పెట్టుకోలేదు, పుష్ప 2 లోకి అడగండి. పోనీ పుష్ప 2లో ఆఫర్ చేస్తే నేను చేస్తాను రోల్. ఆఫర్ చేయడం ఏంటి, మీకు 1 ఇవ్వలేనప్పుడు 2 అయినా ఇవ్వాలి కదా. వస్తుందండి, అంటే దాంట్లో ఏదైనా రోల్ ఉందనుకోండి, నా బాడీ లాంగ్వేజ్ సెట్ అయ్యే రోల్, నా యాటిట్యూడ్కి సెట్ అయ్యే రోల్ ఉందనుకోండి, నాకు ఆటోమేటిక్గా కాల్ చేస్తాడు, సుకుమార్ కాల్ చేస్తారు. అండ్ ఇప్పుడు మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ నాకు పరిచయాలు ఉన్నాయండి. నేను రాజమౌళితో 2 ఫిల్మ్స్ చేశాను. నేను 2 ఫిల్మ్స్లో వర్క్ చేశాను. నేను బాహుబలిలో చేశాను, బాహుబలి కంటే ముందు బాహుబలిలో నేను యాక్ట్ చేశా. మీరు ఇందాక నేను చేయలేదు, నేను ఓన్లీ డైలాగ్స్ మీరు సాంగ్ పాడారా? నేను సాంగ్ పాడానన్నారు, యాక్టింగ్ చేశానన్నారు, డైలాగ్స్ ఇచ్చానన్నారు. బాహుబలి మూవీ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఒక సీన్ లో నేను ఉంటాను. ఎక్కడ తాళ్ళు లాగుతారు కదా ఇట్లా? లేదు, ఒక సీన్ లో నేను ఉంటాను బాహుబలి మూవీలో. అదే తాళ్ళు లాగుతారు అక్కడ, లేకపోతే వాళ్ళు ఉంటారు కదా కిలికిలి భాష మాట్లాడే వాళ్ళు, అందులోని చంపుతాడు కదా ప్రభాస్, అప్పుడు ఆ టెంట్ కట్ చేస్తారు, ఆ టెంట్ కింద ఉండిపోయారా? ఒక సీన్ లో ఉంటానండి. అదే టెంట్ కట్ చేస్తారు కదా, ఆ టెంట్ కింద ఉండిపోయారా? అది ఇంటర్వెల్ సీన్ కంటే ముందు సీన్ లో ఉంటాను నేను. మరి అట్లాంటి సీన్ లో ఉన్నప్పుడు మీరు కట్ చేసి పెట్టుకోవాలి కదా ఫోన్ లో సీన్స్ ని, ఎవరైనా అడిగితే ప్రూఫ్ కింద చూపించడానికి. లేదండి, మీరు వెళ్ళి చూడొచ్చండి, మన డివివి బ్యానర్ లో చూస్తే ఉంటాయి, నా వీడియోస్ ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళి చూడడం ఎందుకు? మీరు అంత కష్టపడి యాక్ట్ చేసినప్పుడు ఫోన్ లో బాహుబలి క్యూ లిస్ట్ లో నా నేమ్ టైప్ చేసినా వచ్చేస్తుంది, సున్షిత్ అని నేమ్ టైప్ చేస్తే సీనియర్ ఆర్టిస్ట్. చూపించండి మీ ఫోన్ లో. నేను బాహుబలి 2 మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను నేను 1 వీక్. కొంచెం అన్న నోరు నొప్పి రావట్లేదా మీకు? నేను పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశానండి అసిస్టెంట్ డైరెక్టర్ గా. నేను ఆర్యా 2 మూవీకి 1 వీక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను, రోబో 2.0 మూవీకి చేశాను, 4 days అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను, బాహుబలి 2 మూవీకి చేశాను, పెద్ద మూవీస్ చేశాను నేను. చెన్నై వద్దు మనకి. సాహోలో కూడా నాకు రోల్ ఆఫర్ చేశాడు డైరెక్టర్ సుజిత్.
సాలార్లో నాకు ఆఫర్ రాలేదు కానీ అది ఇంకా రిలీజ్ కావట్లేదు కదా, అందుకే ఆఫర్ రావట్లేనట్టుంది. లేదు లేదు, యాక్చువల్గా నాకు రాధేశ్యామ్ మరి అడగలే, రాధేశ్యామ్లో కూడా నాకు రాలేదు. పూజ హెడ్ వద్దన్నట్టుంది మిమ్మల్ని. లేదు, పూజ హెగ్డే నా గర్ల్ ఫ్రెండ్ అండి. పూజ హెగ్డేతో నేను 2 times గోవా వెళ్ళొచ్చాను. ఇగో మళ్ళీ కొడతారు మిమ్మల్ని జనాలు చెప్తున్నారు. ఏం కొట్టరండి బాబు, పూజ హెగ్డే నా గర్ల్ ఫ్రెండ్. 2 times గోవా వెళ్ళొచ్చాను. మాట్లాడుతున్నారు సుంజిత్ గారు? నిజమే చెప్తున్నానండి. మొన్నటిదాకా ఇట్లాగే చేశారని మీరు ప్రచారాలు తన్నులు తిన్నారు మీరు, గుర్తుందా? అంటే దెబ్బలు నెప్పులు తగ్గిపోయేసరికి మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ మీరు వెళ్ళి చూసుకోండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నా నేమ్ హీరోస్ లిస్ట్ లో ఉంటుంది. యాక్చువల్గా ఇండస్ట్రీలో ఉంటాయండి. అంటే కొంతమంది హీరోస్ ఫేడ్ అవుట్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, కొన్ని కేసెస్ ఉంటాయి వాళ్ళ మీద, కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ ఉంటాయి. ఇట్లాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. కాస్టింగ్ కౌచ్ అన్నారు కదా, ఈ మధ్య కాలంలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూస్ హీరోయిన్స్ కే కాదు హీరోస్ కూడా వస్తుంది. మీకు అలా ఏం కాస్టింగ్ కౌచ్లు ఎదురవలేదా? యాక్చువల్గా ఒకటి ఫ్రాంక్గా చెప్పాలి అంటే, ఒక లేడీ డైరెక్టర్ కమిట్మెంట్ అడిగిందండి నేను. ఒక లేడీ డైరెక్టర్ సరిగ్గా చూసుండదు మిమ్మల్ని, అందుకే అడిగి ఉంటుంది. నేను ఆడిషన్ ఇచ్చాను, కమిట్మెంట్ కూడా అడిగింది అనమాట. ఆడిషన్ ఇచ్చాక కమిట్మెంట్ అడిగిందా? యా అడిగింది. నేను ఇస్తానన్నాను, కమిట్మెంట్ ఇస్తానన్నాను లేడీ డైరెక్టర్కి. మీకు సరదా ఏముందండి, కమిట్మెంట్ ఇస్తానని చెప్పేసి అన్నాను. అదే సరదాగా ఉంది మీకంటే కమిట్మెంట్ ఇస్తానని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత ఏదో రీజన్ వల్ల మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా నాకు రీజన్ తెలీదు. యాక్చువల్గా మన రష్మిక మండన ఫస్ట్ మూవీ ఉంది చూడండి, చెలో మూవీ. చెలో మూవీకి నేను ఆ హీరో పేరు నాగశౌర్య, ఇంకా వేరే వాళ్ళందరం ఆడిషన్ అటెండ్ అయ్యాము. నేను అటెండ్ అయ్యాను చెలో మూవీకి ఆడిషన్ అటెండ్ అయ్యాను నేను అటెండ్ అయ్యాను. దానిలో నాగశౌర్య సెలెక్ట్ అయ్యాడు, నేను సెలెక్ట్ అవ్వలేదు. అంటే నేను సెలెక్ట్ అవ్వలేదు ఆడిషన్ లో, సెలెక్ట్ అయ్యంటే నేనే హీరో. అట్లానే ఏం లేదండి, ఇక మనం ఆడిషన్స్ లో అందరూ సెలెక్ట్ అవ్వాలని ఏం లేదు కదా. సో అట్లా అనమాట. చాలా మూవీస్కి ఆడిషన్స్ ఇచ్చాను నేను, చాలా ఆడిషన్స్ ఇచ్చాను. అండ్ ప్రతి ప్రొడక్షన్ హౌస్లో నా ఫోటోషూట్స్ ఉంటాయి, వీడియో క్లిప్స్ ఉంటాయి. ఎట్లాగా ఈ మనిషి తప్పిపోయాడు, లేదా ఈ మనిషికి మెంటల్ హెల్త్ బాగాలేదు, ఎక్కడైనా దొరికితే ఇంత ప్రైజ్ మనీ ఉంటుందని ఉంటుందేమో. లేదు లేదు, అట్లా ఏం లేదు. సో మీరు చూసుకోవచ్చు, మీరు ఎక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా కూడా నా ఫోటోషూట్ ఉంటుంది, నా ఫోటోషూట్స్ అయితే ఉంటాయి అందులో. అన్ని ఫోటోషూట్స్ ఉన్నాయి. యాక్చువల్గా గీతా ఆర్ట్స్ బ్యానర్లో నేను ఒక మూవీకి ఆడిషన్ ఇచ్చాను, హీరోగా సెలెక్ట్ అయ్యాను. మూవీ నేమ్ వచ్చేసి పరుగు మూవీ. పరుగు మూవీ, యా పరుగు మూవీ. నేను అందులో జయసుధ గారు నా మదర్ క్యారెక్టర్గా చేశారు. సో మేమిద్దరం ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసాం. యా ఫస్ట్ మన ఇంట్రొడక్షన్ సీన్స్ ప్లాన్ చేసాం, నేను జయసు ఇద్దరం కలిసి ప్లాన్ చేసాం అనమాట. ఆ షూటింగ్ క్లిప్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు మీరు చూడొచ్చు పరుగు మూవీలో. ఆ టైంలో అల్లు అర్జున్ కి ఆఫర్స్ రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? అల్లు అర్జున్ పరుగు మూవీ కంటే ముందు అల్లు అర్జున్ కాస్టింగ్ కౌచ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో అతన్ని డిఫీట్ చేశారు అల్లు అర్జున్ ని. సో అందువల్ల అల్లు అర్జున్ కి ఏ ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి కాల్స్ రాలేకపోవడం వల్ల అతను ఓన్ ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ లో వచ్చింది పరుగు మూవీ. నేను హీరోగా చేస్తున్న మూవీ, నా మూవీ లాక్కున్నాడు అతను, పరుగు మూవీ, అల్లు అర్జున్. మీరు అడగండి, అల్లు అర్జున్ అడగండి, మీరు కాస్టింగ్ కౌచ్ లో ఇన్వాల్వ్ అయ్యారా అని అడగండి, చెప్తాడు. అడుగుతాం. అల్లు అర్జున్ కాస్టింగ్ కౌచ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు, అతను డిఫీట్ చేశారండి హీరోగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. మాకు అతనితో పరిచయం ఉండాలి కదా, అడగాలి. అదే నాకు పరిచయం ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి. అదే మీరు చెప్పేది మీకు పరిచయం ఉందని అంటున్నారు, అది మాకు ఎవరికి తెలియదు కాబట్టి మీరు ఏది చెప్పినా మేము అదే నిజమని నమ్మేయాలని మీ ఉద్దేశం. నిజమని కాదండి, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, మీటూ టీం ఉంటుంది, వాళ్ళని అడగండి. అల్లు అర్జున్ కాస్టింగ్ కౌచ్ లో ఇన్వాల్వ్ అయ్యాడా అని అడగండి. ఒకటి అడుగుతాను, అడగండి పర్లేదు, చెప్తాను. సరేలే కానీ పాలిటిక్స్ లో కూడా ఎంట్రీ చేస్తారంట కదా మీరు? ఆల్రెడీ పాలిటిక్స్ లో 2022 స్టార్ట్ చేస్తాను ఒక ఏంటది? లేదు, ఈ ఇయర్ లో రానండి పాలిటిక్స్ కి, కాకపోతే 2023లో పార్టీ పెట్టానండి. నేను ఇప్పుడు పార్టీ పెట్టాను. మరి 2023లో అయితే ఆల్రెడీ ఇప్పటికే చాలా పార్టీలు ఉన్నాయండి, ఒక 10 పార్టీల వరకు ఉన్నాయి ఇప్పటికే. 2023లో నేను ఎమ్మెల్యేగా అయితే కంటెస్ట్ చేస్తానండి.
24లో ఎలక్షన్స్లో ఉంటే 23లో పార్టీలో జాయిన్ అవుతాను, అఫీషియల్గా జాయిన్ అవుతాను. అండ్ ఒక పార్టీ నుంచి అయితే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను. అది జనసేన పార్టీనా టీడీపీ పార్టీనా అనేది నేను నెక్స్ట్ ఇయర్ చెప్తానండి, 2023లో చెప్తాను. ఎందుకంటే నాకు జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారితో పరిచయాలు ఉన్నాయి. అండ్ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు గారితో పరిచయాలు ఉన్నాయి. సో నెక్స్ట్ ఇయర్ కాంటాక్ట్ అవుతాను. నేను 2 పార్టీల నుంచి ప్రచారం చేశానండి. ఏపీకి వెళ్ళి విజయవాడలో ప్రచారం చేశాను, అండ్ ఏలూరులో ప్రచారం చేశాను, నేను టీడీపీ నుంచి ప్రచారం చేశాను, జనసేన నుంచి ప్రచారం చేశాను. సో ఈ 2 పార్టీల నుంచి ఏ పార్టీ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పినా కూడా ఏదైనా కాన్స్టిట్యుయెన్సీ నుంచి నేను పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా. సో ఇది అన్నమాట, ఇది నా ఫ్యూచర్ ప్లాన్. ఒక 20-30 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయిపోతారా? 20-30 సంవత్సరాలు రోజా గారికి ఇంత టైం పట్టింది, ఒక 10 years దాకా పట్టింది ఆవిడకి ఎమ్మెల్యే మినిస్టర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు కాదు. ఆవిడ ఎమ్మెల్యే అవడానికి కూడా చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో 6 to 8 years నుంచి వర్క్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు ఈ 2020లో మినిస్టర్ పదవి ఇచ్చారు. అవును. సో మనకు కూడా ఇస్తారండి. అదే మీరు ఏ టీమ్ లోనే ఒక కాన్స్టెంట్ గా చేయకుండా ఎక్కువ టైం కూడా పట్టకుండా మీకు 10 రోజుల్లో మినిస్టర్ పదవి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కూడా పోటీ చేసుకోవచ్చు ఎమ్మెల్యేకి. కాకపోతే మనకు ఏం గుర్తు అంత పాపులారిటీ ఉండాలి. మనకు పాపులారిటీ లేదు మీకు, అంటే ఎమ్మెల్యేగా గెలిచేంత పాపులారిటీ లేదు నాకు. అన్ని సినిమాలు సాక్రిఫైస్ చేశారు, అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచేంత పాపులారిటీ అయితే నాకు లేదు. అందువల్ల నేను పార్టీ హెల్ప్ తీసుకుంటాను. నేను తీసుకొని టీలు కాఫీలు పంచి పెడతారా? టీలు కాఫీస్ నేను ఎందుకు పంచి పెడతానండి? పోటీ చేయడానికి రావాలి కదా మేడం, కాఫీ టీ అని చెప్పి. లేదండి, నేను పక్కా పోటీ చేస్తాను. నాకు అంటే 3 parties-లో అయితే పరిచయాలు ఉన్నాయి. సో 3 parties నుంచి ఏదో ఒక పార్టీ, జనసేన, టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ, 3 parties-లో ఏదో ఒక పార్టీ నుంచి నాకు టికెట్ వస్తుంది. సో నేనైతే టికెట్ అదేమన్నా రావడానికి వస్తుందండి, నాకు టికెట్ వస్తుంది, పక్కా వస్తుంది. సో ఆ పార్టీ నుంచి, అంటే ఏ పార్టీ నుంచి వచ్చేది తెలియదు. సో అందువల్ల నేను ఇప్పుడే చెప్పలేను. సో టికెట్ వచ్చిన తర్వాత నేను అఫీషియల్గా మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో అది అన్నమాట. సరే, ఇంత పిచ్చి వాగిదంతా పక్కన పెట్టేసేయండి. ఇంత పిచ్చిగా వాగుతుంటారు కదా, మీకన్నా అప్పుడప్పుడు అనిపించదా, అరే ఎంత మాట్లాడుతున్నాను, ఇంత తిడుతున్నారు, ఇంత వాగుతున్నందుకు ఇన్ని ఇంటర్వ్యూలకు పిలిచి కొట్టేదాకా వస్తున్నారు ఇంటర్వ్యూలో మిమ్మల్ని, అంత పరిస్థితి తెచ్చుకోవడం అవసరమా మీకు అసలు అని? యాక్చువల్గా ఒకటి చెప్తాను, మీ ఇంటర్వ్యూ ఒకటి చూశాను నేను, ఆర్జీవితో ఇంటర్వ్యూ చేశారు కదా. సో ఆర్జీవిని ఒక క్వశ్చన్ అడగాల్సింది మీరు, మీకు హీరో సున్షి తెలుసా అని చెప్పేసి ఒక మాట అడగాల్సింది మీరు. నిజమండి, నాకు ఆర్జీవి బాగా క్లోజ్. నాకు ఆర్జీవికి ఇంటికి వెళ్తాను, నేను ఆర్జీవి ఇద్దరం వెళ్ళి డ్రింక్ చేస్తాను, పార్టీస్కి వెళ్తుంటాను. మీతో ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, అది మీరు నమ్మాలి. బాగా క్లోజ్ అండి, ఆర్జీవి క్లోజ్. ఆర్జీవి కూతురు నా గర్ల్ ఫ్రెండ్. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. నిజం అండి. ఇందాక పూజ హెగ్డే అన్నారు, ఇప్పుడు ఆర్జీవి గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. ఫీల్ అవుతుంది పూజ హెగ్డే? ఏం ఫీల్ అవ్వరండి, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారండి. ఇద్దరే ఉన్నారు. సో ఆర్జీవి అయితే నాకు బాగా క్లోజ్ అన్నమాట. ఒక మూవీ కూడా ప్లాన్ చేశాను ఆర్జీవితో. మీరు అడిగి ఉండాల్సింది ఆర్జీవి గారిని. సున్షిత్ గారితో ఒక మూవీ చేయకపోయారు, మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఒక మాట అడగాల్సింది ఆర్జీవి గారిని. మొన్న డేంజరస్ అని చేశారు కదా, అట్లాగే ఇది ఏం టైటిల్ పెడితే బాగుంటది మీ మూవీకి చెప్పండి? యాక్చువల్గా పిచ్చి పరాకాష్ట లాంటివి పెట్టాలి మూవీ టైటిల్స్. ఒకటి ఫ్యాక్షన్ మూవీ చేశాడు, ఆ మూవీ కంటే ముందు నాతో మూవీ ప్లాన్ చేశాడు ఒకటి. కాకపోతే ఎందుకు మూవీ షూటింగ్ ఆగిపోయింది అంటే, మీలో నవరసాలు బాగా పండలేదా? రసాలు రాలేదంటే అప్పుడు ప్లాన్ చేసింది ఏ సర్టిఫికేట్ ఫిల్మ్ అనమాట అది. సో రొమాన్స్ సీన్స్ సరిగా చేయట్లేదంట, నేను రొమాన్స్ సీన్స్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి మూవీ షూటింగ్ ఆగిపోయింది అనమాట. రొమాంటిక్ సీన్స్ ఇచ్చేసాడు మీకు డైరెక్ట్. యా, ఫస్ట్ టెస్ట్ చేయాలి కదా, ఆర్జీవి మూవీ అంటేనే రొమాంటిక్ ఫిల్మ్స్ ఉంటాయి. సో మేము స్టార్ట్ చేయగానే అమ్మాయిని ఇచ్చాడు. అమ్మాయి ముంబై హీరోయిన్. సో తనతో
ఒక రొమాంటిక్ సీన్ ఒకటి స్టార్ట్ చేశాము ఫస్ట్ డే షూటింగ్. సీన్ మీరు సిగ్గుపడ్డారా? అది డైరెక్ట్ బెడ్ మీదనే అండి సీన్ అది. సో నేను సిగ్గుపడ్డానో తెలీదు, నాకు రొమాన్స్ ఏ రాలేదో తెలీదు. మొత్తానికి అయితే అంతమంది హీరోయిన్స్ తో ట్రిప్స్ కి వెళ్తారు, అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మనం ఆఫ్ ద కెమెరా ఏమన్నా చేసుకుంటాం, ఆన్ ద కెమెరా అంటే మనం కొంచెం సిగ్గుపడతాం కదండి. ఆన్ ద కెమెరా ఇంత సోది చెప్తున్నప్పుడు ఆన్ ద కెమెరా యాక్టింగ్ చేయలేరు, అంత పెద్ద హీరో అయ్యింది. అంటే ఇక ఉంటాయిలేండి, ఇక డైరెక్టర్ సాటిస్ఫై అవ్వలేదు నా రొమాన్స్తో ఆర్జీవి. సో అందువల్ల మూవీ షూటింగ్ ఆగిపోయింది. పిచ్చి వాడితో మిమ్మల్ని మీరే సాటిస్ఫై చేసుకుంటున్నారు. సో ఆర్జీవితో కూడా ఒక మూవీ ప్రాజెక్ట్ వచ్చిందనమాట. సో అట్లా ఆగిపోయింది. సరే, ఇదంతా మీ ఇంటర్వ్యూస్ అవి మీ ఇంట్లో అందరూ చూస్తారా? ఎంతమంది మీకు సిబ్లింగ్స్? నాకు ఒకరే బ్రదర్ అండి, యంగర్ బ్రదర్. మీకులాగే ఉంటాడా? అతను మెంటల్ కండిషన్ బాగానే ఉందా? తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మీ మరదలేమో డాక్టర్ లండన్ లో చదువుకుంటుంది, మీరు మాత్రం ఎటు కాకుండా పోయి ఇట్లా హైదరాబాద్ లో వాళ్ళింటికి పిచ్చి వాగుడు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మీ మదర్ రియాక్షన్ చెప్పండి నాకు. అంటే ఇంతమంది తిడుతున్నారు కదా మిమ్మల్ని, మా మదర్ కూడా తిడుతుందండి. అదే అండి చెప్తున్నాను కదా. సో ఈ పనికిమాలిన ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఎందుకు, హాయిగా మూవీస్ చేసుకో, షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ చేసుకో అని చెప్పి చేసుకుంటున్నారు. కానీ ఇంత చదివే కదరా, చదువు వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ చేశానండి, 6 years జాబ్ చేశాను నేను. 6 years చేసింది వేరు, ఇప్పుడు చేయడం వేరు కదా. మీ మమ్మీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటారు. నేను జాబ్ చేయాలి అనుకుంటే నేను సీఈఓగానే జాబ్ చేస్తానండి. నేను ఏ కంపెనీస్కి సీఈఓగా సెలెక్ట్ అయ్యానో తెలుసా? మైండ్ ట్రీ కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ అయ్యాను, టీసీఎస్ కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ అయ్యాను, మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ అయ్యాను. సో పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓగా సెలెక్ట్ మనం అన్ని పెద్ద పెద్ద వాటికి గేలం వేస్తుంటాం కదా, చిన్న చిన్నవి మనకు పడవు, నచ్చవు, రావు. పెద్ద పెద్ద అయితే వచ్చి పోతా ఉంటే అట్లా చూసి ఆనందపడచ్చు కనీసం అనేసి పెద్ద పెద్ద వాటికి గేలం వేసుకుంటారు మీరు. అందం ద్రాక్ష పండు పుల్లినా ఊరికి అందదు, అందలేదు కాబట్టి ఇలా చెప్పుకుంటున్నారు మీరు. అట్లేం లేదండి, నేను జాబ్ చేయాలనుకుంటే నేను హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న జాబ్స్ చేసేవాడిని. నేను 10 లక్షలు రావాలా? నేను ఒకరోజు అంటే ఒకరోజు అంటే ఒక 2-3 days మూవీలో యాక్ట్ చేసినప్పుడు నేను 3 to 5 lakhs తీసుకున్నాను. 3 lakhs షూటింగ్కి వెళ్తేనే నేను. నిజమండి. సరే, అదంతా పక్కన పెడదాం. ఇన్ని సాక్రిఫైస్ చేసి ఇంత రెమ్యునేషన్ తీసుకునేటోరు కదా మీరు. ఎంత మహా అయితే మీ దగ్గర 10 కోట్లు ఆస్తుంటుంది అప్పుడు? 10 కోట్లు కానీ నేను బాగానే సంపాదించాను. ఒక more than 30 crores సంపాదించాను నేను. మొన్న ఏదో ఇంటర్వ్యూలో 5 కోట్లు అని చెప్పినట్టు గుర్తే నాకు. 5 కోట్లు నా ఆస్తి అని చెప్పానా? అంటే ఈ 30 కోట్ల సంపాదన కాకుండా 5 కోట్ల ఆస్తి విడిగా ఉందా? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే నా అసెట్స్ మొత్తం ఒక 2 crores ఉంటాయండి ప్రజెంట్ ఆస్తులు. సో నేను చాలా డొనేషన్స్ చేశాను, కొన్ని క్రోర్స్లో డొనేషన్స్ చేశాను అనమాట. సో కాంగ్రెస్ పార్టీకి డొనేషన్స్ ఇచ్చాను, జనసేన పార్టీకి డొనేషన్స్ ఇచ్చాను, అండ్ ఇంకా టీడీపీ పార్టీకి డొనేషన్స్ నాకు 10 లక్షలు డొనేషన్ ఇవ్వండి, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను. ఇస్తానండి, డెఫినెట్గా ఇస్తాను. 10 లక్షలు ఇస్తాను, పక్కా ఇస్తాను. పక్కా ఇప్పుడు ఇచ్చేయండి, ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు లేవు, ఫోన్ కొడితే వస్తుంది కదా. అంత ఆస్తి సంపాదించి 10 లక్షలు లేవంటారా? ఇస్తానండి, పక్కా ఇస్తాను నేను డొనేషన్స్ ఇస్తాను, పక్కా ఇస్తాను. సరే, ఇదంతా పక్కన పెడితే ఇంత ఆస్తి ఉన్నప్పుడు వాళ్ళని బతిమాలుకొని సినిమాలు సగం చేసి మానేసి లేకపోతే వాళ్ళు పీకేసి సాక్రిఫైస్లు చేసే కన్నా మీరు మంచి స్క్రిప్ట్ రైటర్, మీరే ఒక స్టోరీ రాసుకొని మీ మీద మీరు ఒక సినిమా తీసుకోవచ్చు కదా. నేను సంపాదించిన రూపాయలతో సినిమా అయిపోద్ది కదా. అదే చెప్తున్నాను, నేను 2 movies ప్రొడ్యూస్ చేశాను. నేను 2 movies ప్రొడ్యూస్ చేశాను. రిలీజ్ అయినాయి కూడా, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కూడా. ఏం మూవీస్ అవి? నాకు మూవీ నేమ్స్ గుర్తులేవు కానీ నేను మీరు ప్రొడ్యూస్ చేసింది మీకు గుర్తుండవు, మీరు చేసిన నేను మనీ పెట్టాను అంతే, అంతా డైరెక్టర్ చూసుకున్నాడు వర్క్ అంతా. మనీ పెడుతున్నప్పుడు దేనికి పెడుతున్నావు, ఎంత పెడుతున్నావు, ఎలా పెడుతున్నావు, వస్తాయా రామన్నా చూసుకుంటాం కదా, ఆబ్వియస్లీ చూసుకుంటాం. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది నా సైడ్ బిజినెస్ అండి. నేను వేరే జాబ్ చేస్తున్నా అని చెప్పాను కదా. సో జాబ్ చేస్తూ నేను ఇలా ఇన్వెస్ట్ చేశాను మూవీస్ మీద. సో నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఇదే అన్నమాట. నాకు ప్రొడ్యూసర్స్లో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. మన RRR మూవీ ప్రొడ్యూసర్ డివివి దానే కూడా నాకు తెలుసు. సరే, నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఇష్టం. కొంచెం నా మీద ప్రొడ్యూస్ చేసి ఒక 50 లక్షల్లో చాలండి, మంచి సినిమా తీయండి. ఓకే, డెఫినెట్గా తీస్తాను. డెఫినెట్లీ. హీరో వద్దులే, ఇండిపెండెంట్ తీయండి. డెఫినెట్గా తీస్తానండి, సింగిల్ గా చేస్తా, డెఫినెట్గా ప్లాన్ చేస్తాను. 50 లక్షలు
అందులో నా రెమ్యునేషన్ 10 లక్షలు ఇచ్చేయండి. ఇప్పుడు ఎలా 10 లక్షలు నాకు డొనేషన్ అన్నాను కదా, పక్కా ఇస్తానండి. నేను చాలా మంది ఇంట్రొడ్యూస్ చేశానండి, హీరోలైన్ హీరోయిన్స్ ఇంట్రొడ్యూస్ చేశాను. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోలేకపోతున్నారు, కాకపోతే వాళ్ళందరికీ సాక్రిఫైస్ చేయడంలో టాలీవుడ్ ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్ తెలుసు అండి, సుంజిత్ అంటే తెలుసు, కాకపోతే రానివ్వరు అంతే లోపలికి. అట్లేం లేదండి. మీకు విషయం, మీకు ఒక మంచి సజెషన్ చెప్తాను, మీకు నచ్చితే తీసుకోండి. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చెత్త వాగడంతా వాకుండా తిరుగుతున్నారు, ఇంత అన్నా 0.1% అన్నా మీకు యూజ్ అయిందా? అవ్వలేదు. దానికన్నా మీరు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు ఇంత టైం వేస్ట్ చేసే బదులు ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ కూర్చొని ఉన్న కనీసం లోపలికన్నా రానిద్దరు మిమ్మల్ని, తెలుసా? అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆల్మోస్ట్ 1 month అసిస్టెంట్ మేనేజర్ గా చేశాను. నేను అసిస్టెంట్ మేనేజర్ గా చేశానండి. సుమంత్ మేనేజర్ ఉన్నాడు అన్నపూర్ణ స్టూడియోస్ లో. మీరు అడగండి, సుమంత్ని అడగండి. సుమంత్ని ఇద్దరము పక్కనే కూర్చునే వాళ్ళం. సుమంత్ని అడగండి, సుంజిత్ తెలుసోలేదు అడగండి, సుమంత్ని అడగండి, నాగార్జున అడగండి, నాగ చైతన్యని అడగండి. అన్నపూర్ణ స్టూడియోస్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేశాను నేను. నాగార్జున నాగ చైతన్య అడగండి, అందులో మీకు ఏమైనా సగం రాసి ఇచ్చారా? యాక్చువల్ గా నాకు మన వెంకటేష్ తో కూడా, హీరో వెంకటేష్ తో కూడా పరిచయాలు. అవును, మర్చిపోయాను అసలు పాయింట్. వెంకటేష్ గారుని చిరంజీవి గారు మీకు ఏదో మనీ హెల్ప్ చేశారు కదా, ఎంత హెల్ప్ చేస్తుంటారండి? అదే నాకు ఒకసారి చిరంజీవి ఒకసారి లేదో అనేసి ఒక 50-100 చిరంజీవి ఒకసారి నాకు 50,000 హెల్ప్ చేశారండి క్యాష్. నాకు మన ప్రెసిడెంట్ డాక్టర్ నరేష్ వికి ఒక 1 lakh హెల్ప్ చేశాడు. ఏం చేస్తున్నారు డబ్బంతా? ఏం చేస్తానంటే నా పర్సనల్ యూజ్ చేసుకుంటానండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వెంకటేష్ తెలుసు అని చెప్పాను కదా, సో వెంకటేష్కి ఒకటి ఇది ఉందండి, మన యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఒకటి, అందులో యాక్టింగ్ అనే నేర్చుకోవాల్సింది కదా. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళది ఉందండి ఒకటి, నాకు నేమే గుర్తు రావట్లేదు, వాళ్ళది ఏదో ఉంది. సో దానిలో నాకు డైరెక్షన్ టచ్ ఉందన్నమాట. డైరెక్షన్ క్లాసెస్ కూడా చెప్పమన్నారు నన్ను. సో నేను సీనియర్ డైరెక్టర్ హేమంత్ పువ్వాడ గారి దగ్గర డైరెక్షన్ నేర్చుకున్నాను. సో నాకు డైరెక్షన్ అయితే టచ్లో ఉందన్నమాట. సో డైరెక్షన్ క్లాసెస్ చెప్పమన్నారు నన్ను. లేదండి నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, నేను ఫీల్డ్లో వర్క్ చేస్తానని చెప్పాను అనమాట. సో నేను ఫీల్డ్లో చాలా మూవీస్ చేశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సురేష్ ప్రొడక్షన్స్లో చేశాను, అండ్ చాలా పెద్ద పెద్ద బ్యానర్స్లో చేశాను అనమాట. సరే ఇవన్నీ వద్దు, ఇంతమంది సెలబ్రిటీస్తో ట్రిప్స్కి వెళ్ళారు, అయిపోయింది, డేటింగ్స్ అయిపోయినాయి, మీకు పెళ్ళయిందా ఒరిజినల్గా? కళ్ళల్లో కాదు ఒరిజినల్ గా అయిందా అని అడుగుతున్నా. ఒరిజినల్ గానా? అయిందండి, మ్యారేజ్ అయితే అయింది, డివోర్స్ కూడా తీసుకున్నాను. ఒక రోజుకి వదిలేసారా? మ్యారేజ్ అయింది, డివోర్స్ కూడా తీసుకున్నాను. ఎందుకు? ఆవిడ తీసుకున్నారా? యా, ఆవిడే తీసుకుంటారులే. ఆవిడే తీసుకున్నారండి. ఆవిడే తీసుకుంటారా? ఎక్స్పెక్ట్ చేశానా. ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉంటాయండి, అవి చెప్పలేను ఇక. అంటే నీకు ఇంతమంది సెలబ్రిటీస్తో అఫైర్స్ ఉన్నాయి, అంతమంది ఉంటే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని వదిలేసారా? ఒక చెప్తానండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ లవ్ అఫైర్స్ చాలా ఉంటాయి, ఫిజికల్ అఫైర్స్ చాలా ఉంటాయి. మీలాంటి అందమైన వాళ్ళు ఉంటే ఇంకా అసలు ముందే ఉంటాయి. అదే అండి, కామన్, అవన్నీ చెప్తున్నాను కదా నేను. ఏదో జోక్ చేశానండి, మీరు అందంగా ఉన్నారని. మీరు చూసినట్లయితే డివోర్స్ కేసెస్ ఎక్కువ ఉంటాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. అందులో మీది ఒకటి అంటారా? యా. మరి నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ ఏం ప్లాన్ చేసుకోలేదా? సెకండ్ మ్యారేజ్ ప్లాన్ చేయలేదా? పిల్లలు లేరా? సెకండ్ మ్యారేజ్ ప్లాన్ చేశాను కానీ సెట్ అవ్వట్లేదు అనమాట. ఎందుకు సెట్ అవుద్ది? ఇలా చెప్పుకుంటూ తిరిగితే అవ్వదు కదా. ఆబ్వియస్లీ ఎందుకు అవ్వండి, ఎందుకు అవుతుంది? సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతో మంది ఉన్నారు, అంతమందిలో మీరు ఉండాలి కదా. ఉంటాను నేను కూడా. మీ గురించి తెలిసిన అయితే ఎవరు రారు నాకు తెలిసి. ఇస్తారండి, ఎందుకు ఇవ్వరు? నాది ఒక మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వనివ్వండి. మీరు ఆ మూవీ సినిమా పిచ్చి ఉండొచ్చు, తప్పులేదు, మరీ ఎంత పిచ్చి. యాక్చువల్గా ఒకటి చెప్తానేనండి, నాకు ఒకటి యుఎస్ఏ నుంచి మూవీ ఆఫర్ వచ్చింది. యుఎస్ఏ డైరెక్టర్ అతను, ఇండియాకి సంబంధమే లేదు అసలు. నన్ను యుఎస్ఏకి రమ్మన్నాడు, నీకు ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాను, ఒక 1 year యుఎస్ఏలో ఉండు, మంచి ప్రాజెక్ట్, హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నారా? లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, తెలుగు మూవీ అండి, తెలుగు మూవీనే యుఎస్ఏలో చేద్దాం అన్నాడు. అన్ని యుఎస్ఏ లొకేషన్సే, అన్ని యుఎస్ఏ లొకేషన్స్లోనే చేద్దాం అన్నాడు. తెలుగు మూవీ రిలీజ్ చేయడం మాత్రం యుఎస్ఏలో అండ్ ఇండియాలో రిలీజ్ చేద్దామని చెప్పేసి అన్నాడు. యా, పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశాను, కాకపోతే నాకు వెళ్ళాలనిపించలేదు అనమాట యుఎస్ఏకి. సో అందువల్ల నేను డ్రాప్ అయిపోయాను. మీకు అసలు ఏది చేయాలనిపించింది చెప్పండి ఇప్పుడు దాకా?
మీరు చూడండి, నేను మీకు యూఎస్ సంబంధాలు వస్తున్నాయంట కదా? వస్తాయండి, ఎందుకు రావు? ఎట్లా వస్తున్నాయి? మీరు ఎదురుకట్టనిస్తున్నారా? మన ఇండియన్ పీపుల్ కంటే యూఎస్ఏలో ఉండే పీపుల్కే మెచ్యూరిటీ లెవెల్స్ హైలో ఉంటాయండి. మెచ్యూరిటీ లెవెల్స్ హైలో ఉంటాయి, ఒప్పుకుంటాను. వాళ్ళకి మీరు నచ్చాలి కదా. నచ్చుతానండి, ఎందుకు నచ్చను? ఎలా నచ్చుతారు? ఏముందని నచ్చుతారు మీలో? అంటే అందంగా లేనంటారా? అది మీరు నేను అందంగా ఉన్నాను కాబట్టే నాకు 1 మూవీ ఆఫర్ వచ్చింది, బల్బు మూవీ ఆఫర్ వచ్చింది, నానక ప్రేమతో మూవీ ఆఫర్ వచ్చింది, ఉప్పెన మూవీ ఆఫర్ వచ్చింది, 7 చేపల కథ మూవీ ఆఫర్ వచ్చింది, రీసెంట్గా అన్నపూర్ణ స్టూడియోస్లో మూవీ ఆఫర్ వచ్చింది. హలో మూవీకి కూడా నేను హీరోని, ఫస్ట్ హీరోని. హలో మూవీ మన అఖిల్ చేసిన హలో మూవీ ఫస్ట్ హీరోని నేను. కేజీఎఫ్ ఫస్ట్ హీరోని నేను. మీరు మింగిల్ అయిపోయారు కదా ఇంతమంది సెలబ్రిటీస్ తో, బ్యాచిలర్ అడగలేనట్టున్నారు మిమ్మల్ని. మీకు తెలియని విషయం ఏంటి అంటే ఈ మన బ్యాచిలర్ మూవీ కంటే ముందు నేను అఖిల్తో ఒక మూవీ ప్లాన్ చేశాను, నేను యాజ్ ఎ డైరెక్టర్గా. సో నాకు డైరెక్షన్ చేయాలనిపించలేదు అనమాట. యాక్చువల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను, అఖిల్తో డైరెక్షన్ చేయాలనిపించలేదు. సో అందువల్ల నేను చేయనని చెప్పాను అనమాట. సో అట్లా అఖిల్తో ఒక మూవీ ఆగిపోయింది. ఇప్పుడు సపోజ్ ఆచార్య మూవీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యింటే మీరు చేసేటోళ్ళ? చేస్తానండి, ఎందుకు చేయను? నేను రామ్ చరణ్ ప్లేస్ లో చేసేవాడిని. రామ్ చరణ్ ప్లేస్ లో ఏదో చిరంజీవి ప్లేస్ లో చేయాల్సింది కదా. రామ్ చరణ్ పాపం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు పాన్ ఇండియా స్టార్ గా. రామ్ చరణ్ ఆల్రెడీ ఎదిగాడండి. అదే మొన్న ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అంత ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళని తొక్కడం కూడా మంచిది కాదు కదా. అన్ని సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఇది కూడా సాక్రిఫైస్ చేసి చిరంజీవి గారి ప్లేస్ లో చేయాల్సింది. అట్లా ఏం లేదు, నన్ను ఎవరు తొక్కట్లేదండి, ఎవరు తొక్కట్లేదు. నన్ను తొక్కేంత రేంజ్కి ఎవరు ఎదగలేరండి. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కూడా నన్ను తొక్కలేడు. వాళ్ళు తొక్కక్కర్లేదు, వాళ్ళు బాడీ గోడ్లు చాలు మిమ్మల్ని తొక్కడానికి. భూమిలోకి వెళ్ళిపోతే పైకి రారు ఇంకా డైరెక్ట్. ఇంకా అంత సీన్ లేదండి, అంత సీన్ లేదు, అంత సీన్ లేదండి, ఎవరికి లేదు. ఎవరికి సీన్ లేదు, మీకే అన్ని సీన్లు ఉన్నాయి. అంత సీన్ అంతా మీకే ఉంది. ఈ చెత్తవాగుడికి నోరన్నా నొప్పి రావట్లేదు మీకు. ఇంతమంది ఇన్ని తిడుతున్నారు అయినా సరే అదే నవ్వు ఎట్లా వస్తుంది మీకు అసలు? ఆ నవ్వు ఇంత నెగిటివిటీలో కూడా కమెంట్స్ చూసుకుంటారా మీరు? మీరు చేసిన ఇంటర్వ్యూస్ కానీ మీరు చేసిన వీడియోస్ కానీ ఒక్కడన్నా పాజిటివ్ గా వస్తుందా? వస్తాయండి, ఎందుకు రావు? నేను చూస్తాను, నాకు చాలా మంది ఫ్యాన్స్ కాల్ చేస్తుంటారండి. నాకు డేలో అట్లీస్ట్ ఒక 100 కాల్స్ అన్న వస్తాయి నాకు.